ఇస్కాన్ ప్రొద్దుటూరు సమర్పించే గీతాజ్ఞానము కనిపిస్తుంది మాతాజీ. ఫస్ట్ శ్లోకం చదవండి మాతాజీ. భగవద్గీత సారం. దేవకీ నందన కృష్ణో గీతా పటేన తుష్యతి యథా నవైదేర్దానేన యజ్ఞతీర్థ వ్రతాదిభిః. దేవకీ నందనుడు దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు భక్తితో కూడిన భగవద్గీత పఠనముతో ఎంతగా సంతృప్తి చెందును అంతగా వేదాధ్యయనము, దాన ధర్మాలు, యజ్ఞాలు, తీర్థయాత్రలు మరియు వ్రతముల వలన సంతృప్తి చెందడు. వైష్ణవీయ తంత్రసార శ్లోకం 22. హరే కృష్ణ. ధన్యవాదాలు. ఈరోజు మనం ప్రతిరోజు ఈ శ్లోకం చెప్పుకుంటున్నాం కదా. ఈ శ్లోకం రోజు మనం ఏం చెప్పుకుంటున్నామో మీరే ఎక్స్ప్లెయిన్ చేయండి మాతాజీ. అంటే ఇది అందరికీ నోటెడ్ అయింటారు ఇప్పటికి. దండవత్ ప్రణామం మాతాజీ. నేను ట్రై చేస్తాను, తప్పుగా చెప్తే క్షమించండి. ఏం కాదు, ఇక్కడే ఉంది కదా భావం. దేవకీ నందనుడు దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు దేవాది దేవుడు అంటే అందరి దేవతలకి దేవుడు ఆయన. సో ఆయనకి తర్వాత హయ్యర్ లెవెల్ దేవుడు అనేవారు లేరు. కృష్ణుడే ఆది దేవుడు. భక్తితో కూడిన భగవద్గీత పఠనంతో ఎంతగా సంతృప్తి చెందనో అంతగా వేదాధ్యయనము, దాన ధర్మాలు, యజ్ఞాలు, తీర్థయాత్రలు మరియు వ్రతము వలన సంతృప్తి చెందాడు. అంటే మనం ఎన్ని తీర్థయాత్రలు ఎక్కడికన్నా, ఇప్పుడు కాశీ యాత్ర వెళ్తుంటారు, కాశీకి వెళ్తే మన పాపాలన్నీ పోతాయి అంటుంటారు. అలా రకరకాల యాత్రలు వెళ్తూ ఉంటారు, యజ్ఞాలు చేస్తారు, హోమాలు చేస్తుంటారు, ఎంతో మందికి దాన ధర్మాలు చేస్తుంటారు, వేదాలన్నీ పఠనం చేస్తుంటారు. ఇవన్నీ ఎన్ని చేసినా కూడాను ఎంతో కొంత మనము భక్తి చేయవలసి అనేది పెండింగ్ ఉంటుంది. ఇవన్నీ చెయ్యకపోయినప్పటికి కూడాను ఒక్క భగవద్గీత పఠనం, భగవద్గీత గనక మనం శ్రవణం చేసి చదవగలిగితే దాంతో కృష్ణుడు చాలా తృప్తి చెందుతాడు. మన పాపాలన్నీ కూడాను తీరిపోయినట్టే అనేసి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ, చక్కగా చెప్పినారు. కాబట్టి మనం అందరం భక్తితో కూడిన భగవద్గీత పఠనము చేయడానికి ప్రయత్నం చేద్దాము ప్రతిరోజు. అందులో భాగంగానే ఈ 18 రోజులు 18 అధ్యాయాల సారం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఎవరైతే భక్తితో పఠిస్తారో భగవద్గీత పఠనం, వారి సేవ, ఆ సేవ పట్ల భగవంతుడు ఎంతగానో సంతృప్తి చెందుతారు. మన సేవ ఏంటంటే భగవంతుని సంతృప్తి పరచడం. ఇప్పటి వరకు మన ఇంద్రియాలు సంతృప్తి పరచుకోవడానికి ప్రయత్నం చేసి మనం కష్టాలు పొందుతూ ఉన్నాం అన్నమాట. ఎప్పుడైతే మనం మన ఇంద్రియాలతో భగవత్ సేవ, ఇప్పుడు అంబరీష్ మహారాజు ఎలాగైతే తన ఇంద్రియాలన్నింటినీ సేవలో నిలిపారో ఆ విధంగా మనం భగవంతుని సేవలో మన ఇంద్రియాలు నిలిపినట్లయితే అది భగవంతుని సంతృప్తి పరుస్తుంది. అప్పుడు మనం ఆనందంగా ఉంటాము. హరే కృష్ణ. ధన్యవాదాలు. ఇక్కడ ప్రొద్దుటూరు ఇస్కాన్ మందిరంలో ఉన్న శ్రీ విగ్రహాలు స్వయం కృష్ణ బలరాములు, శ్రీ చైతన్య మహాప్రభువుగా, శ్రీ నిత్యానంద ప్రభువుగా వచ్చారు. వారు ఇక్కడ భగవంతుడు మన కోసం ఎంతో కరుణతో అత్యావతారంలో వచ్చి స్వీకరిస్తున్నారు అన్నమాట మన సేవలు. భగవంతుడు మన సేవలు స్వీకరిస్తున్నాడు అనే దానికి గుర్తు ఏమిటండి? ఎవరైనా చెప్తారా? భగవంతుడు మనం చేసే సేవలు స్వీకరిస్తున్నాడా లేదా? స్వీకరిస్తున్నాడు అంటే ఏమిటి దానికి గుర్తు, ప్రమాణం చెప్తారా ఎవరైనా? రోజు మనం ఇంట్లో కూడా భగవత్ సేవ చేస్తాం. సంతోషంగా ఉండడమే మాతాజీ. మనము సంతోషంగా ఆనందంగా గడుపుతున్నామంటే భగవంతుడు స్వీకరిస్తున్నట్టే. ఇంకా ఇంకా కొన్ని ఉన్నాయి. మీరు ప్రభుజీ క్లాసులు ఉన్నట్లయితే అందులో వచ్చాయన్నమాట. భగవంతుడు మనం చేసే సేవలు స్వీకరిస్తున్నారు అంటే, మనం పెట్టే నైవేద్యం స్వీకరిస్తున్నారంటే ఆ నైవేద్యం మళ్ళీ మనం ప్రసాద రూపంలో ఇస్తున్నారు కాబట్టి మనం పవిత్రం అవుతున్నాం అన్నమాట. మనం పవిత్రం అవుతున్నాం. మనలో దుర్గుణాలన్నీ వెళ్ళిపోయి మనం సద్గుణాలు అలవర్చుకుంటున్నాం. మనం ఇంతకు ముందు భక్తిలోకి రాకముందు ఎలా ఉన్నాము, భక్తిలోకి వచ్చిన తర్వాత ఎలా ఉన్నాము, మన అన్ని ఎంత పవిత్ర స్థితి పెరుగుతూ వస్తుంది, మనలో మార్పులు ఎలా వస్తున్నాయి అనేది మనం దాన్ని బట్టించి మనం భగవంతుడు మన సేవ స్వీకరిస్తున్నాడు అనేది చెప్పవచ్చు అన్నమాట. ఇస్కాన్ ప్రొద్దుటూరులో భక్తులు ఎంతో ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రేమతో భగవంతుని ఆరాధన చేస్తున్నారు. అక్కడ ప్రసాద వితరణ ఎంతో ప్రేమగా భక్తులకు ప్రసాదం ఇస్తున్నారు. భగవంతుని యొక్క కరుణ అన్నమాట. ప్రసాదం స్వయం శ్రీకృష్ణ భగవానుడు ప్రసాద రూపంలో మనల్ని అనుగ్రహిస్తున్నారు. అలాంటి కృష్ణ ప్రసాద కరుణను మనకు భక్తులు విరివిగా వితరణ చేస్తున్నారు. భక్తులు ప్రసాదం తీసుకొని
ఎంతో మార్పు చెందుతున్నారు అనమాట. ముందు ఎలా ఉన్నారు వాళ్ళ జీవితము, ఇప్పుడు ఎలా ఉన్నారు, వాళ్ళు చాలా వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు, ఎక్స్పీరియన్స్ చెప్తారనమాట. మేము ఇస్కాన్లోకి రాకముందు ఎలా ఉన్నాము, ఇస్కాన్కి వచ్చిన తర్వాత మేము ఎలా ఉన్నాము. చాలా చాలా హ్యాపీ, చెప్పినాం కదా, విప్లవాత్మకమైన మార్పులు తీసుకొని వచ్చిందనమాట వాళ్ళ జీవితాల్లో ఆనందాన్ని. కాబట్టి మనం భగవంతుడు మన ఎవరైతే భక్తితో ఎవరైతే అర్పిస్తారో అవి నేను స్వీకరిస్తాను అని స్వయం భగవాను చెప్తున్నారు. ఇది 9వ అధ్యాయంలో మనకు వస్తుంది అనమాట. శ్రీ చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు ఎంతో కరుణతో మన కోసం హరినామ సంకీర్తనం తీసుకొని వచ్చారు. ఈ కలియుగంలో సులభంగా హరినామ సంకీర్తనం చేసుకొని మనం భగవత్ సాక్షాత్కారం పొందవచ్చు అనమాట. అంత కరుణ అనమాట జీవుల పట్ల. స్వయం భగవానే వస్తారు, స్వయం భగవానే అవతరించి జీవులందరినీ తన వైపు ఆకర్షించుకుంటారు అనమాట. తన ప్రతినిధులైన ఆచార్యులను పంపిస్తారు, శాస్త్రాలను పంపిస్తారు, స్వయం తానే వస్తారు. భగవద్గీత ఎందుకు చెప్పారంటే మన కోసం చెప్పారు, అర్జునుడి కోసం కాదు. అర్జునుడే మోహంలో లేరండి, ఎందుకంటే ఎప్పుడు నిత్య సహచరుడు, భగవంతుని నిత్య సహచరుడు ఆయన. కాబట్టి ఆయనకి ఎటువంటి మోహం లేదు. కానీ ఎందుకు అలా మోహంలో ఉంచబడ్డారంటే మన కోసం అన్నమాట. మనకు డైరెక్ట్ గా చెప్తే మనం వినే పరిస్థితులు లేవని అది భగవంతుడు అర్జున్ ద్వారా మనకు తెలియజేశారు. కానీ ఎవరు ఆచరించట్లేదు, ఆ భగవద్గీతను అట్లా ఎత్తిపెట్టారనేసి స్వయం ఆచరింపజేయడానికే మళ్ళీ కృష్ణుడు శ్రీ చైతన్య మహాప్రభుగా ఆవిర్భవించారు, బలరాముడు నిత్యానంద ప్రభుగా ఆవిర్భవించారు. ఆచరణాత్మకంగా ఎలా కృష్ణుని సేవించాలి, ఎలా కీర్తించాలి, ఇవన్నీ మనకు తానే స్వయంగా భక్తుని అవతారంలో తానే స్వయంగా హరే కృష్ణ మహామంత్రం కీర్తిస్తూ ప్రచారం చేస్తూ భగవద్గీత భాగవతం ప్రచారం చేస్తూ అవి శ్రవణం చేస్తూ మనకు ఏ విధంగా మనం భగవత్ సేవ చేయాలనేది చూపించారనమాట. కేవలం కృష్ణ ప్రసాదాన్ని తీసుకోవడము, భగవంతునికి సర్వం సమర్పించి ఆయన అనుగ్రహంగా ప్రసాద రూపంగా స్వీకరించడం, ఇవన్నీ మనకు నేర్పించారనమాట. జగన్నాథ ఉత్సవాలు, జగన్నాథ రథయాత్ర, ఎలా జగన్నాథుని సేవించాలి, అవన్నీ కూడా శ్రీ చైతన్య మహాప్రభు స్వయంగా వచ్చి ఆచరించి చూపించి మనకు ఇలా ఈ విధంగా చేయండి. ఎందుకంటే ఉన్నతులైన వారిని అదములు ఎప్పుడు అనుసరిస్తూ ఉంటారనమాట. శ్రేష్ఠులైన వారు ఏది చేస్తారో మిగతా వారు అదే చేస్తారు. కాబట్టి స్వయం భగవానుడే వచ్చి ఆచరించి చూపిస్తున్నారు. హరే కృష్ణ. ఈరోజు ప్రార్థన మొదలు పెడదాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నిధి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఇక్కడ పరమ పూజ్య శ్రీ అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారు వీరు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు, అంటే ఇస్కాన్ అంటారు. ఇస్కాన్ అంటే షార్ట్ వర్డ్ లో ఇస్కాను, ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్. దీన్ని స్థాపించారనమాట అమెరికాలో. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ప్రచారం చేయడం వల్ల అప్పట్లోనే ప్రభుపాద ఉండగానే 108 మందిరాలు, వేలాది మంది శిష్యులను కలిగి ఉన్నారు ప్రభుపాద. అంతా విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చారు. ముఖ్యంగా సోవియట్ యూనియన్, రష్యా, కమ్యూనిస్టు దేశం, ఐరన్ కర్టన్ అనేవారు. అక్కడ ఏ మాత్రమైనా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తే వాళ్ళను చాలా చిత్రహింసలు పెట్టి జైల్లో చంపేసేవారు అనమాట. అలాంటి రష్యాలో ప్రభుపాదుల వారు భక్తి బీజాన్ని నాటారు. ప్రభుపాద వారు వెళ్ళి 2 రోజులు ఉండి అక్కడ ప్రచారం చేశారు. ఒక భారతీయ వ్యక్తి ప్రభుపాదుల వారికి కావాల్సిన కూరగాయలు అలాంటివి ఆహారం తీసుకొని వచ్చేవారు. వారితో పాటు ఆయన ఫ్రెండ్ రష్యన్ అతన్ని తీసుకొని వస్తారు. అతనికి పూర్తిగా రోజంతా ప్రభుపాదుల వారు కృష్ణ చైతన్యం గురించి బోధించి జీవుని యొక్క స్థితి ఏంటి, భగవంతుడు ఎవరు, మనం భగవత్ సేవ ఎందుకు చేయాలి, తిరిగి భగవద్ధామంలో మనం ఎలా హ్యాపీగా ఉంటాము, ఈ శరీరంలో మనం జన్మ మృత్యు జరా వ్యాధుల్లో ఎలా కష్టాలు పడుతున్నాము, త్రివిధ తాపాలతో ఎలా బాధపడుతున్నాము, గోలోకం స్థితి ఏంటి, అక్కడ ఎలా ఎంత ఆనందంగా ఉంటుంది, మనం సచ్చిదానంద రూపాలము,
ఇలాంటివన్నీ మొత్తం ఆయనకు మొత్తం అంతా పూర్తిగా తెలియజేశారనమాట. ఎందుకంటే శ్రీల ప్రభుపాదుల వారి యొక్క డిజైర్, వాళ్ళ గురువు గారు చెప్పినది చేయాలి, ప్రచారం చేయాలి, ప్రపంచవ్యాప్తంగా జీవులందరూ కష్టపడుతున్నారు, అందరు తిరిగి భగవద్ధామం వెళ్ళాలి, అందరు హరే కృష్ణ మహామంత్రం జపించి ఆనందంగా ఉండాలని వాళ్ళ గురువు గారి కోరిక నెరవేర్చడం కోసం ప్రభుపాదుల వారు 70 ఏళ్ల వయసులో రిస్క్ తీసుకొని వెళ్ళారనమాట. అసలు ఈవెన్ భగవద్గీత తీసుకొని వెళ్తే కూడా అక్కడ రానివారు, కాల్ చేశారు. అక్కడ చెకింగ్ చేసే అతను చూసి కూడా ప్రభుపాదుల వారిని ఆయన కళ్ళల్లోకి చూసి ఏమనలేక వదిలిపెట్టారనమాట. అలా ప్రభుపాదుల వారు ఆయనకు ఆ భగవద్గీత ఇచ్చి అతనికి అంత మొత్తం ఎలా నైవేద్యం పెట్టుకోవాలి, ఎలా కృష్ణుని పూజించాలి, ఎలా ప్రచారం చేయాలి అనేది కూడా అంతా నేర్పించారు. శుద్ధ భక్తుల వాణి వాళ్ళ దయ వల్ల ఆయన వెంటనే ప్రభుపాదుల వారి దయ వల్ల వెంటనే ఆయన భక్తులుగా మారిపోయారు. ప్రభుపాదుల వారు ఎప్పుడు చెప్తుంటారు, ఆయన శిష్యులందరినీ స్వయంగా తమ గురువు గారి పంపించారు సేవ అంటే ఈ ప్రచార ఉద్యమం నడపడానికి మిమ్మల్ని అందరినీ నా గురువు గారే పంపించారు అని చెప్తారనమాట. అంతగా గురుభక్తి విశ్వాసం ఉందన్నమాట. ఆయన కోరుకున్నారు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ప్రచారం జరగాలని ఆయన తపస్సు చేశారు. ఆయన కోరుకున్నారు కాబట్టి ఆయన అనుగ్రహం వల్ల ఈనాడు ప్రపంచమంతా ప్రచారం జరుగుతుందని ఎంతో వినయంగా చెప్తారనమాట శ్రీల ప్రభుపాదుల వారు. ఎంత కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకొని ఆయన ఎంతో గద్గదమైన స్వరంతో చెప్తారనమాట. అంతటి గురుభక్తి, అందువల్లనే ప్రభుపాదుల వారు అంత సక్సెస్ సాధించారు. డైరెక్ట్ గా మనం కృష్ణుని దగ్గరికి వెళ్ళలేమండి, చెప్పుకున్నాం కదా. ప్రధానమంత్రిని మనం డైరెక్ట్ గా అపాయింట్మెంట్ తీసుకొని కలవాలంటే చాలా టైం పడుతుంది, కలవలేము. కానీ ఈజియెస్ట్ మార్గం ఏంటంటే ఆయన స్నేహితుడు కానీ ఆయన యొక్క పిఏ కానీ మనకు పరిచయం ఉండి, నా ఫ్రెండ్ మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు, కొంచెం సమయం ఇవ్వండి అని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళ రికమెండేషన్ వల్ల మనకు వెంటనే ప్రధానమంత్రి అపాయింట్మెంట్ దొరుకుతుంది. అలాగా గురువులు మనకు భగవంతుని యొక్క అంతరంగిక ప్రతినిధులు అనమాట, వాళ్ళ యొక్క పర్సనల్ సెక్రటరీ భగవంతుని. అలా చాలా అంతరంగికమైన సేవకులు అనమాట. కాబట్టి గురువుల ద్వారా, ప్రామాణికమైన పరంపరలో యథాతథంగా బోధించే గురువుల ద్వారా మనం భగవంతుని సులభంగా సమీపించవచ్చు అనమాట. వాళ్ళు మనల్ని భగవంతునికి సమర్పిస్తారు. వాళ్ళు చెప్పిన విధంగా మనం నడుచుకొని ఆచరిస్తే వాళ్ళు సంతృప్తి చెంది భగవంతుని సమర్పిస్తారు. భగవంతుని మనల్ని అప్పుడు ఏం ఆలోచించకుండా తీసుకుంటారు అనమాట ఆయన దగ్గరికి. ఎందుకంటే ఆయన తనకు ప్రియమైన వాళ్ళు చెప్పారు కాబట్టి వాళ్ళ మీద విశ్వాసంతో. నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడు ఎన్నడూ నశించడని నువ్వు ప్రకటించుకో అర్జున అని చెప్పారు. ఎందుకు తానే చెప్పొచ్చు కదా స్వయం భగవాన్. నేను నా భక్తుడు ఎన్నో నశించడని ఆయనే ప్రకటించవచ్చుగా, నువ్వు ప్రకటించుకో అర్జున అని ఎందుకు చెప్పారు? ఎవరికైనా తెలుసునా? మీరు ఆచార్య నుంచి విన్నారా? హరే కృష్ణ. అర్జునునికి ఎందుకు చెప్పారు నువ్వు ప్రకటించుకో అర్జున, నా భక్తుడు ఎన్నడూ నశించడు అని? ఇప్పుడు మనం చెప్పుకునేదే వస్తుందండి. భక్తి నేర్పించడానికి మాత్రమే, భక్తుల్ని చేయడానికి తానే చెప్పొచ్చు కదా. తన అర్జున్ ద్వారా ఎందుకు చెప్పమంటుంది? మీరు చెప్పండి నా భక్తులు ఎన్నడూ నశించారని అర్జునుడు చెప్తున్నారు. ఎందుకు? తానే స్వయంగా చెప్పొచ్చు కదా నా భక్తులు ఎన్నడూ నశించారని. అర్జునుని చెప్పమంటున్నారు ఎందుకు అంటున్నారు. అంటే అర్జునుడు భక్తుడు కదా, భక్తులు చెప్తే భక్తి వల్ల ఎంత అనేది తెలుస్తుంది. డైరెక్ట్ గా అది చెప్పలేకుండా అనమాట. అది మీరే విన్నవించారు. బాగానే చెప్పారు. అర్జునుడు చెప్తే కట్టుబడి ఉంటాడు కృష్ణుడు. తాను పొందిన అనుభవాన్ని చెప్పడానికని అర్జునుడికి చెప్పమని చెప్తారు అనుకుంటున్నాను మాతాజీ. అది కూడా మంచిదే. అర్జునుడు రక్షింపబడ్డాడు, విజయం పొందాడు కదా. ఎందుకంటే భక్తుని చెప్పమనేది ఆయన చెప్తే ఆయన మాటకు కృష్ణుడు ఎక్కువ కట్టుబడి ఉంటాడు అనమాట. భక్తుని మాటకు కృష్ణుడు ఎక్కువ కట్టుబడి ఉంటాడు. తాను ఇచ్చిన మాట, నేను కురుక్షేత్ర యుద్ధంలో ఆయుధం బటన్ అని చెప్పారు. ఆయుధం బటన్ అని చెప్పి భీష్మాచార్యుడు కోరుకున్నారు, ఈ రోజు నేను కృష్ణుడితో ఆయుధం పట్టిస్తాను లేదా అర్జునైనా సంహరిస్తాను, ఏదో ఒకటి జరుగుతుంది ఈ రోజు అని దుర్యోధనతో చెప్తారన్నమాట. ఆ రోజు ఇంకా ఖచ్చితంగా ఆయన కోరుకుంటారు, నేను వీరావేశంలో యుద్ధ వీరునిగా నేను కృష్ణుని దర్శనం చేసుకోవాలా అని ఆయన బలంగా కోరుకుంటారనమాట భీష్ముడు.
భీష్ముడు భక్తుడే అండి. భక్తుడు భీష్మాచార్యుడు మహాజనుల్లో ఒకరు. అలాంటి భీష్మాచార్యుడు నేను కృష్ణునితో ఆయుధం పట్టిస్తాను అనుకుంటానే తన భక్తుని మాటకు కట్టుబడారు. కృష్ణుడు ఆయుధం పట్టుకున్నారు. అక్కడ భీష్మాచార్యుడు చెలరేగిపోయారు. అక్కడ యుద్ధంలో అర్జునుడు తట్టుకోలేకపోయారు. అర్జున్ని రక్షించడం కోసం కృష్ణుడు వెంటనే ఆ రథ చక్రం లాక్కొని ముందు గురికారనమాట. అసలు ఆ వర్ణన భాగవతంలో ఎలా వస్తుందంటే, ఎట్లున్నారు కృష్ణుడు అలా ఉరుకుతూ మొత్తం ఆయన వర్ణన వీరావేశం అంతా వర్ణన వస్తుంది అనమాట. అప్పుడు వెంటనే భీష్మాచార్యుడు తన ఆయుధాలన్నీ వదిలేసి అందమైన వీరునిగా, ఆయన వీరుడు కదండి భీష్మాచార్యుడు, వీరుడు కాబట్టి కృష్ణుడిని వీరావేశంలో చూడాలనుకున్నారు. కాబట్టి ఆయుధం పట్టిస్తానని చెప్పారు. ఇంకా భక్తుడు కోరుకున్నారు కాబట్టి కృష్ణుడు ఆయుధం పట్టనని చెప్పారు. కానీ ఆయన కోరుకున్నారు కదా భక్తుడు, నేను ఈరోజు ఆయుధం పట్టిస్తాను కృష్ణునితో అని. కాబట్టి భక్తుని కోసము ఆయన మాట తప్పేశారు. వెంటనే ఆయన ఆయుధం తీసుకున్నారు. అప్పుడు ఎంత ఇంకా వదిలేసి నన్ను చంపే కృష్ణ, నిన్ను చూశాను చాలు, ఈ రూపంలో దర్శనం చేసుకున్నా అని భీష్మాచార్యుడు కీర్తిస్తారు. ఎలా ఉన్నాడు అప్పుడు కృష్ణుడు అక్కడ ఎలా దర్శనం ఇచ్చారు అనేది భీష్మాచార్యుడు కీర్తిస్తారు. చాలా అద్భుతమైన వర్ణన ఉంది. అప్పుడు అక్కడ మళ్ళీ అర్జునుడు ఆయన పాదాలు పట్టుకొని, కృష్ణ వదిలేయండి, మీరు అర్జునుడు చేతగాని వాడయ్యేసరికి కృష్ణుడు ఆయుధం పట్టనని చెప్పి అని అంటారు. వదిలేయండి మీరు ఆయుధం అనేసి ఆయన వేడుకుంటే ఆయన వదిలేశారనమాట అక్కడ. కాబట్టి నా భక్తుడు కోరుకుంటే నేను దానికి కట్టుబడి ఉంటాను. నేను ఇచ్చిన మాట అయినా నేను తప్పుతానేమో కానీ నా భక్తుడు ఇచ్చిన మాట నేను తప్పను. కనుక నువ్వు ప్రకటించుకో అర్జున, నా భక్తుడు ఎన్నడూ నశించడని నువ్వు ప్రకటించుకో అంటారు. అప్పుడు అర్జునుడు ప్రకటిస్తే దానికి కృష్ణుడు కట్టుబడి ఉంటాడని, అట్లా అన్నమాట. అలా ఆచార్యులు మనకు తెలియజేశారు అందులో మర్మము. కృష్ణుడు ఎందుకు తానే చెప్పకుండా తన ప్రియమైన భక్తుడైన అర్జునుడితో ఆ విధంగా ప్రకటన చేశారు. నువ్వు ప్రకటించుకో అర్జున, నా భక్తుడు ఎన్నడూ నశించడని. ఓంతయ్య ప్రతి జానేహే నమే భక్త ప్రణశ్యతి అని చెప్పారు. నువ్వు ప్రకటించుకో నా భక్తుడు ఎన్నడూ నశించడని అని ఆ విధంగా మనకు ఆశ్వాసం ఇచ్చారు. ఎందుకంటే నేను ఇచ్చిన మాట అయినా తప్పుతానేమో కానీ నా భక్తుని మాటకు నేను కట్టుబడి ఉంటాను అని మనకు భక్తుని యొక్క మాటకు మనకు అక్కడ కృష్ణుడు తెలియజేస్తున్నారు. కాబట్టి ఆచార్యుడి యొక్క దయ వల్ల మనం చాలా సులభంగా కృష్ణుని దయ పొందుతా ఉన్నాం. హరే కృష్ణ. ఇక్కడ రోజు చెప్పుకుంటున్నాం కదా, పరమ పూజ్య శ్రీ జయప్రకాశ్ స్వామి మహారాజ్ వారు జీబీసీ సభ్యులు మరియు ఆధ్యాత్మిక గురువు 50,000 పైగా శిష్యులకు ఇప్పుడు దీక్షలు ఇచ్చి అనుగ్రహించారు, ఇంకా ఇస్తూనే ఉన్నారు. ఆయన చాలా మహాపరమ కరుణ అన్నమాట. అందరినీ గోలోకం తీసుకొని వెళ్ళాలని, అందరూ కృష్ణ ప్రేమతో ఉండాలని ప్రగాఢంగా కోరుకుంటారు వారు. వారి యొక్క ఆరోగ్యము, శిష్యుల యొక్క పాప ఫలితాలన్నీ స్వీకరించడం వల్ల దీక్ష మనకు శిక్షణ ఇచ్చే గురువులు కానీ, దీక్షా గురువు కానీ మనను ఉద్ధరించే బాధ్యత తీసుకుంటారు. కాబట్టి వాళ్ళు మన యొక్క కర్మఫలాన్ని కూడా తొలగించడానికి వాళ్ళు స్వీకరిస్తారనమాట. కాబట్టి వాళ్ళు శరీరంలో ఇక్కడ చాలా కష్టాలు పడతారు అన్నమాట. కష్టం అంటే వాళ్ళు తీసుకుంటారు స్వచ్ఛందంగా. భీష్మాచార్యుడు ఎలాగైతే స్వచ్ఛందంగా అంపశయ్యపై పడుకున్నారో అలా వాళ్ళు స్వయంగా తీసుకుంటారనమాట. వాళ్ళు భక్తుల యొక్క ఉద్ధరణ కోసం వాళ్ళందరినీ గోలోకం తీసుకొని వెళ్ళు, వాళ్ళను అనుగ్రహించు అని వాళ్ళ యొక్క కర్మఫలాన్ని వాళ్ళు స్వీకరిస్తారనమాట. కాకపోతే వాళ్ళ యొక్క సాధన బలంలో అది కాలిపోతుంది. కానీ ఎక్కువ మరి చాలా వేల మందిని స్వీకరిస్తున్నారు ఆయన. ఇంకా ఎంతో వేల మంది ఆశ్రయం తీసుకున్నారు, శిక్షణ తీసుకుంటున్నారు. వాళ్ళందరినీ కూడా ఆయన ఉద్ధరించే బాధ్యత తీసుకున్నారు. ఈవెన్ తొందరగా ఇప్పుడే 60,000 మైళ్ళు దాటిపోతుందేమో. 1,00,000 మందికైనా సరే నేను వెళ్ళేసరికి గోలోకానికి 1,00,000 మందిని నాతో పాటు నేను దీక్ష తీసుకొని వాళ్ళందరినీ గోలోకాన్ని తీసుకొని వెళ్ళాలి అని అలా భావిస్తారనమాట మహారాజ్ వారు. ఎంతో కరుణామయులు. అందువలన వారి తమిళనాడులోని ఒక పెద్ద మందిరంలో ముందే తాళపత్ర గ్రంథాల్లో ఆ గుడిని ఎవరెవరు దర్శించుతారు అనేది రాసి పెట్టబడి ఉంటుందంట. అక్కడికి వారి శిష్యులు వెళ్ళారు. మహారాజ్ వారు చెన్నై హాస్పిటల్లో ఉన్నప్పుడు డాక్టర్స్కే మిరాకిల్ అండి. అసలు ఆయన ఎలా జీవించి ఉన్నారు అనేది డాక్టర్స్కే మెడికల్ మిరాకిల్ అనమాట. మహారాజ్ వారు అలా వాళ్ళు సింహం లాగా ఆయన అలా తిరుగుతూ అంత ప్రచారం చేస్తున్నారు. ఆయన మెడికల్ మిరాకిల్ అనమాట, ఆయన ఎలా జీవిస్తున్నారు అనేది. ఆయన శిష్యులు ఆ మందిరానికి వెళ్తే అక్కడ
అక్కడ తాళపత్ర గ్రంథాల్లో అక్కడ ఈయన తండ్రులు అక్కడ దర్శనానికి వెళ్ళారు ఆ మందిరానికి. వాళ్ళ గురించి ఆ తాళపత్ర గ్రంథాల్లో ఎప్పుడో ముందే పూర్వం కొన్ని వేల సంవత్సరాల కిందట రచించబడింది అది. అందులో ఉందన్నమాట వీరి తల్లిదండ్రులు వీరి కుమారుడు జన్మిస్తారు, వీరు వైష్ణవాచార్యులుగా ఈ విధంగా వేలాది మందికి దీక్షలు అనుగ్రహిస్తారు. వారి యొక్క పాపకర్మ ఫలం వీరు స్వీకరించడం వల్ల వీరికి 20 సంవత్సరాల ఆయుస్సు తగ్గుతుంది అని ఆ తాళపత్ర గ్రంథాల్లో ముందే రాయబడి ఉందన్నమాట. అలాంటి గొప్ప ఆచార్యులు అన్నమాట వీళ్ళందరూ. వైకుంఠం నుంచి మన కోసం మనం తిరిగి భగవంతుని దగ్గరికి తీసుకురావడానికి వచ్చిన వాళ్ళు అన్నమాట. ప్రభుపాద సేవ చేసుకోవడానికి వచ్చినారు వీళ్ళందరూ. హరే కృష్ణ. గీతా మహత్యం శ్లోకం ఎవరైనా చదువుతారా మాతాజీ? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చదవండి మాతాజీ. గీతాయః పుస్తకం యాత్ర నిత్య పటశ్చ వర్తతే తత్ర సర్వణి తీర్థాని ప్రయాగాదిని భూతలే. శ్రీ వైష్ణవీయ తంత్రసారం 40. ఈ విశ్వమునందు ఉన్న ప్రయాగ మొదలైన పుణ్యక్షేత్రములన్నీ శాశ్వత గ్రంథముగు దివ్య గీతమైన భగవద్గీత ఉన్న చోట శాశ్వతముగా ఉండును. హరే కృష్ణ. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. ఈ గీతాయ పుస్తకం యాత్ర చూడండి. ఈ విశ్వం నందు ఉన్న ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఆ పుణ్యక్షేత్రాలన్నీ శాశ్వత గ్రంథమగు దివ్య గీతమైన భగవద్గీత ఉన్న చోట శాశ్వతంగా తీర్థక్షేత్రాలన్నీ స్వయంగా భగవద్గీతలోనే ఉంటాయన్నమాట. భగవద్గీత ఎక్కడుంటే అక్కడ అన్ని తీర్థక్షేత్రాలు వచ్చి సేవ చేసుకుంటుంటాయి అన్నమాట. ఇది ఈ శ్లోకం యొక్క సారము. మనం ఎక్కడికో వెళ్ళని అవసరం లే, మన ఇంట్లోనే సమస్త తీర్థక్షేత్రాలు ఉన్నాయి. భగవద్గీత గ్రంథము ఎవరింట్లో అయితే యథాతథముగా శ్రీకృష్ణ భగవానుడు తెలియజేసినది యథాతథంగా అందించారు. శ్రీల ప్రభుపాదుల వారి భాషం ద్వారా మనకు పూర్తిగా భగవంతుడు ఏం చెప్పారో అది మనకు తెలియజేశారనమాట. ఆచార్య పరంపరలో అమృతమైన ఫలాన్ని, అంటే మనం చెప్పుకున్నాం కదా, మామిడి చెట్టు నుంచి బాగా పండిన మామిడి పండును జ్యూస్ పోకుండా పగిలిపోకుండా ఎలా తీసుకొస్తారు, ఒకరి నుంచి ఒకరికి జాగ్రత్తగా అందించుతూ తీసుకొని వస్తారనమాట. అలా మనకు ఈ భగవద్గీత అమృత తుల్యమైన పండును తీసుకొని వచ్చారనమాట ఆచార్య పరంపరలో శ్రీల ప్రభుపాదుల వారు. కాబట్టి మనం భగవద్గీత యథాతథం గ్రంథాన్ని భక్తితో పఠించాలి. అప్పుడు సకల పుణ్యక్షేత్రాలు అక్కడే ఉంటాయన్నమాట. ప్రయాగ తీర్థరాజ్ అంటారండి. తీర్థాలన్నిటికీ రాజు ప్రయాగ, అందుకే ఇక్కడ ప్రయాగ అని స్పెసిఫిక్ గా చెప్పారు. ప్రయాగ తీర్థరాజ్. తీర్థరాజ్ అయిన ప్రయాగ కూడా అందరూ వదిలిపెట్టిన పాప ఫలాలతో ఒక నల్ల గుర్రం లాగా మారిపోయి అది ప్రయాగ తీర్థయాత్ర తీర్థము ఏం చేస్తుందంటే బృందావనంలో కుష్మ సరోవరంలో స్నానం చేయడానికి వస్తుంది అనమాట. అక్కడ స్నానం చేయగానే అది తెల్లగా మారిపోతుంది అనమాట. తెల్లగా మారి వెళ్తుంటే అడుగుతారు, ఎవరు నువ్వు ఇలా అలా నల్లగా ఉన్నావు, మళ్ళీ ఇలా తెల్లగా మారిపోయావు అంటే, నేను తీర్థాలన్నిటికీ రాజునైనటువంటి ప్రయాగను జనులందరూ నాలో కడిగేసిన పాపాలతో నేను ఆ విధంగా నల్లగా అయిపోయాను. కాబట్టి ఆ పాపరాశులంతని పోగొట్టుకోవడానికి నేను బృందావనం దర్శించుకొని శ్రీ రాధాకృష్ణులు అంత లీలలు చేసినటువంటి ఆ కుష్మ సరోవరంలో తీర్థంలో మునగడం ద్వారా ఆ జనులందరూ నాలో వదిలిపెట్టిన పాపాలన్నిటినీ నేను పోగొట్టుకున్నాను. అందువల్ల నేను మళ్ళీ ఇప్పుడు తెల్లగా మారిపోయాను అని చెప్తున్నాను అనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ జరిగిన లీల మాకు ఆచార్యులు తెలియజేశారనమాట బృందావన క్షేత్రంలో. ఈరోజు మనం భగవత్ ప్రాప్తి 8వ అధ్యాయం తెలుసుకుంటున్నాము. అధ్యాయం ఒక సారం కొన్ని శ్లోకాలు చర్చించుకున్నాము. ఎవరైనా చదువుతారండి 8వ అధ్యాయం 5వ శ్లోకము? హరే మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణమ్మా, చదవండి. అంతకాలే చ మామేవ స్మరున్ము స్వ కలేవరం యః ప్రయాతి సమద్భావం
యాతి నాస్త్యత్ర సంశయః. అంత్యకాలమున కూడా నన్నే స్మరించుచు దేహత్యాగము చేసెడివాడు తక్షణమే నన్ను పొందుచున్నాడు. ఈ విషయమున ఎట్టి సందేహము లేదు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చాలా సులభమైన విధానం ఇచ్చారు ఇక్కడ కృష్ణుడు. ఎంతో కరుణ అన్నమాట. ఎవరైతే శరీరం వదిలిపెట్టేటప్పుడు అంతకాలంలో నన్నే స్మరించుచు వాళ్ళ దేహాన్ని వదిలిపెడతారో వాళ్ళు తక్షణమే వెంటనే నన్ను పొందుతారు. ఈ విషయాన ఎట్టి సందేహం లేదు అని చెప్తున్నారు. ఇక్కడ భీష్మాచార్యుడు చూడండి, అంబశయం మీద ఉన్నారు. కృష్ణుడు చూడాలా, కృష్ణుడు దర్శించుకోవాలని ఆయన కోరుకుంటున్నారు. కాబట్టి కృష్ణుడు ధర్మరాజు పాండవులందరినీ భీష్మాచార్యుని దగ్గరికి తీసుకెళ్ళారు. ఎందుకంటే భీష్మాచార్యుడు కోరుకున్నారు, ఎందుకు ఈ ధర్మాత్ములైన పాండవులకి ఇన్ని కష్టాలు వస్తున్నాయి, వీళ్ళు ఎప్పుడు రాజ్యం అధిష్ఠించి ధర్మ ప్రజలను పాలిస్తారు అనేసి కోరుకుంటారనమాట. కాబట్టి కురుక్షేత్ర యుద్ధం పూర్తయింది, పాండవులు విజయం సాధించారు. కాబట్టి కృష్ణుడు పాండవుల్ని భీష్మాచార్యుని దగ్గరికి తీసుకొస్తారు. ఎలా అంటే ధర్మరాజు ఎంతో బాధపడుతుంటారండి. ధర్మరాజు కూడా ఈ భగవద్గీత చెప్పేటప్పుడు విన్నారు. కానీ కృష్ణుడు లోపల పరమాత్మ రూపంలో భీష్మాచార్యుని దగ్గరికి తీసుకెళ్ళాలి, ఆయనచే ఉపదేశం చేపియాలి, భీష్మాచార్యుడు వీళ్ళని రాజుగా చూసి సంతోషపడాలి అనేది భక్తుల యొక్క కోరిక నెరవేర్చడం కోసం పాండవులు రాజ్యాధికారం చేపట్టారనేది భీష్మాచార్యుడికి తెలిసి సంతోషపడతారనేసి ఆ ధర్మరాజు హృదయంలో ఒక వేదన అన్నమాట. ఆ వేదన పరమాత్మ ఏంటంటే, నా వల్ల నేను ఒక్కడిని రాజ్యసింహాసనం మీద కూర్చోవడం కోసం ఇన్ని వేల లక్షల మంది, ఇన్ని జీవాత్మలు, జీవులు, ఏనుగులు, గుర్రాలు, మనుషులు అందరు ఇంతమంది, ఇన్ని జీవులు శరీరం వదిలిపెట్టాల్సి వచ్చింది. అయ్యో ఇంత రక్తపక్తిలం అయిపోయిందే, దీనికైనా ఈ సింహాసనం పైన నేను కూర్చోవాలన్నా ఏంటిది అని ఆయనకు చాలా బాధేస్తుందండి. ఆయన భక్తుడు కాబట్టి చాలా బాధపడతారు. కానీ ఆయన ఈవెన్ భగవద్గీత వినింటారు, కానీ అయినా కూడా ఎందుకంటే పరమాత్మ ప్రేరేపణ వల్ల అలా లీలనమాట. ఆ భక్తులు నిత్య సిద్ధులు, కానీ వాళ్ళు అలా లీల చేస్తుంటారు, బాధపడతారు. ఎంత ఓదార్చినా, ఎవరు చెప్పినా, స్వయం కృష్ణుడు చెప్పినా ఓదార్పు పొందడం లేదన్నమాట ధర్మరాజు. ఎందుకు కృష్ణుడు చెప్పినా ఓదార్పు పొందడం లేదు? ఇక్కడ ఆచార్యులు చెప్తారు మనకు. ఎవరైనా ప్రయత్నిస్తారా? కృష్ణుడు చెప్పినా కూడా, స్వయం దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు చెప్పినా కూడా ఎందుకు ధర్మరాజు ఓదార్పు పొందడం లేదు? హరే కృష్ణ. చెప్తారా మాతాజీ? ఎవరైనా ప్రయత్నం చేస్తారా? మాతాజీ, భక్తులు ఇతరి భక్తుల్ని నొప్పించరు మాతాజీ. అలాంటిది నొప్పించిన వల్లే ఏకంగా ప్రాణమే విడిచి వెళ్ళడం వారికి ఇష్టం ఉండదు. అంటే ఇక్కడ భగవద్గీత, ఆత్మతత్వం ఇవన్నీ అర్జున్ బోధించారు, అవన్నీ విన్నారు ధర్మరాజు. మళ్ళీ ఇప్పుడు బాధపడుతున్నారు, ఆయన మళ్ళీ బోధిస్తున్నారు. కృష్ణుడు ఎంతో ఓదార్పు చెప్తున్నారు, నీదేం పాపం లేదులే అని అంతా ఎంతో ఓదార్పు ఇస్తున్నారు. అయినా ఆయన ఎందుకు ఓదార్పు పొందట్లేదు? ఆచార్యులు చెప్తారు మాతాజీ ఏంటంటే, స్వయం కృష్ణుడు తానే పరమాత్మ కూడా ఆయన హృదయంలో ఉన్నాడు. పరమాత్మగా ఆయన భీష్మాచార్యుని దగ్గరికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఎవరేం చెప్పినా కూడా అంగీకరించట్లేదు. లోపల పరమాత్మ పర్మిషన్, అంటే పరమాత్మ గ్రాంట్ చేస్తేనే జీవాత్మ ఓదార్పు. అంటే దానికి కొన్ని మన వైపు నుంచి ఉంటాయి, కానీ అక్కడ నిర్దిష్టంగా ఇక్కడ ధర్మరాజుకు పరమాత్మ అనుమతించడం లేదన్నమాట. ఆయన అనుమతించేవాడు సాక్షిభూతునిగా ఉండేవారు హృదయంలో పరమాత్మగా కృష్ణుడే అన్నమాట. అక్కడ కృష్ణుడు అనుమతించడం లేదన్నమాట ఆయన ఓదార్పు పొందడానికి. ఎందుకంటే ఆయన్ను భీష్మాచార్యుని తీసుకెళ్లాలని కృష్ణుని కోరిక, కాబట్టి ఆ ఓదార్పును యాక్సెప్ట్ చేయనివ్వట్లేదు కృష్ణుడి లోపల. అందువల్ల ధర్మరాజు దాన్ని యాక్సెప్ట్ చేయలేదన్నమాట, అంగీకరించలేదు. సరే అయితే భీష్మాచార్యుడిని బోధిస్తారు, ఆయన దగ్గరికి వెళ్దాం కదా, ఆయన దర్శనం చేసుకుందామని వీళ్ళందరినీ తీసుకెళ్తారనమాట భీష్మాచార్యుడి దగ్గరికి. అప్పుడు భీష్మాచార్యుడు వాళ్ళకు
ధర్మోపదేశాలన్నీ చేస్తారు. చాలా సంతోషపడతారు. ధర్మరాజు మళ్ళీ రాజు అయినందుకు, ఆయనకు రాజ్యాధికారం వచ్చినందుకు, పాండవులు విజయం సాధించినందుకు. అప్పుడే విష్ణు సహస్రనామ స్తోత్రం కూడా వస్తుందన్నమాట. అది ఎందుకంటే స్వయం ఆయన కోరుకున్నాడు తన మరణ సమయంలో భగవాన్ని దర్శనం చేసుకోవాలని. ఆ విధంగా భగవంతుని దర్శనము, భగవంతుని కీర్తించడంతో ఆయన శరీరం వదిలిపెడతారు. ఆ విధంగా ఆయన భగవద్ధామం చేరుతారు. కాబట్టి భక్తుడు అంతకాలంన భగవన్ నామస్మరణతో శరీరం వదిలిపెట్టడం వల్ల వెంటనే నన్ను పొందుతారని భగవంతుడు ఎట్టి సందేహం లేదని ఆశ్వాసం ఇస్తున్నారు అన్నమాట. కేవలం భగవద్ దర్శనం కోసం భీష్మాచార్యుడు అంపశయ మీద ఉన్నారు. మామూలుగా అయితే ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూశారని చెప్తారు. లోపల ఆంతరంగికంగా కారణం ఏంటంటే వారు స్వయంగా కృష్ణ భగవాన్ దర్శనం చేసుకొని ఆయన సన్నిధిలో శరీరం వదిలిపెట్టడం కోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు అనమాట. ఈ విధంగా భక్తుడు అంతకాలం నన్నే స్మరిస్తూ దేహత్యాగం చేస్తే నన్నే తప్పకుండా పొందుతారని ఎట్టి సందేహం లేదని మనకి ఇక్కడ కృష్ణుడు గట్టిగా వాగ్దానం చేస్తున్నారు. చాలా మంది అంటారు, అవును కదా చనిపోయేటప్పుడు కదా భగవంతుని తలుచుకోవాల్సింది, ఇప్పటి నుంచి ఏం అవసరం హరే కృష్ణ మంత్రం చేయడము, మరణ సమయంలో తలుచుకుంటారండి అంటారు. దానికేం చెప్తారు? ఎవరికైనా అనుభవాలు ఉన్నాయా? చూసింటారా? మీరు మరణించే వాళ్ళని ఎవరినైనా చూసారా? మాట్లాడారా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణమా. మరణం ఎప్పుడైనా రావచ్చు మాతాజీ. దాని వలన మనం ఇప్పటి నుంచే సాధన చేయడం వల్ల అప్పటికి మనకు పొందగలుగుతామని, ఆ నామం జపించడం వల్ల. సాధన వల్ల గురు కృష్ణుల వల్ల అప్పుడు సాధన చేస్తూ ఉంటే అప్పుడు మనం పలకలుగుతాం. కొందరు అలానే వారు మరణ సమయంలో ఎంతగానో వాళ్ళకు భగవంతుని కరుణతో పక్కనుండే వాళ్ళు నారాయణ అని పలుకు అని ఎంత చెప్పినా కూడా అస్సలు పలకరనమాట. ఈవెన్ నా అనుభవంలో మా నాన్నమ్మ, మా అమ్మగారి మేనత్త గారు, మా నాన్నమ్మ గారికి దగ్గరికి వెళ్ళాను. రామా అను అని నేను ఆమెను అడుగుతుంటే ఆమె రాదుమ్మా అంటున్నారు. నువ్వు 3 అక్షరాలు పలుకుతున్నావు, అద్దు తీసేయి, రామా అను అంటే రాదుమా అంటుంది. రాదుమా కాదు రామా అనాలి అని చెప్పి 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 ఎంతగానో చెప్తే చివరికి రామ కృష్ణ రామచంద్ర ప్రభు అని పలకగలిగారు అనమాట. అంటే చాలా కష్టం అన్నమాట. వాళ్ళు అలాగే చెప్తారు. దీనికి ఒక స్టోరీ నిజంగా జరిగినది కూడా ఉంది. నారాయణ అను అంటే అన్న లేకుండా అంటే వాళ్ళు ఒక టెంకాయ పీచు తీసుకొస్తే నార 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 అను నార అని సగమన్నా పలుకుతావు, నారాయణ నార నార అను అంటే పీచు 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 అని శరీరం వదిలిపెడతారు. అలా రాదనమాట. భగవన్ నామం పలకడం సామాన్యమైన విషయం కాదు. కాబట్టి మనం ఆచార నిర్దేశంలో మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి ఇందాక లక్ష్మీదేవి మాత చెప్పారు, మన మరణం మన వీపు ఎమ్మటే ఉంటుంది, ఇలా పట్టేసుకుంటుంది. ఎప్పుడు పట్టేసుకుంటుంది? కూర్చున్నట్టు శరీరం మొదలు పెడుతున్నారు. కాబట్టి మనకు రాదులే అనుకోవద్దు. మనం వెంటనే హరినామ సంకీర్తన తీసుకోవాలి, సదా జపిస్తూ ఉండాలి. అందుకే పని చేసుకుంటున్నా, ఎక్కడున్నా, బాత్రూంలో ఉన్నా, ఎక్కడున్నా సరే హరినామం జపించండి. మన మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. హరినామ సంకీర్తన చేస్తూనే ఉండండి, జపిస్తూనే ఉండండి, స్మరిస్తూ ఉండండి. ఆయన దివ్యలీలలో ఆయన కథ చర్చించుకోండి. ఈ విధంగా మీరు ఎప్పుడు సదా భగవన్నామ స్మరణలోనే ఉంటారని మనకు ఆచార్యులు ఈ విధంగా రకరకాలుగా భగవంతుని ఎలా స్మరించుకోవాలో తెలియజేస్తున్నారు అన్నమాట. హరే కృష్ణ. ఈ శ్లోకం ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. ఎవరు చదవట్లేదా? హరే కృష్ణ. సిగ్నల్ లేనట్టుంది మాతాజీ, వాయిస్ బ్రేక్ అవుతుంది. శ్రీలక్ష్మి మాతాజీ గారు చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమే వైతి కౌంతేయ సదా తద్భావ భావితః. ఓ కౌంతేయ, దేహమును త్యజించినప్పుడు మనుజుడు ఏ భావమును స్మరించునో అదే భావమును అతడు నిశ్చయముగా పొందును. హరే కృష్ణ. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ.
చూడండి, ఇక్కడ ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు, మనిషి అంటే ఏ జీవైనా సరే దేహం త్యజించేటప్పుడు ఏ భావాన్ని పొందుతారో అతడు నిశ్చయంగా అదే, దాన్ని ఏదైతే తలుచుకుంటా శరీరం పొందుతారో అదే పొందుతారు. ఎవరైతే ఎక్కువ ఇంటి పట్ల మమకారం పెట్టుకొని ఇంటి పట్ల ధ్యానిస్తూ శరీరం మొదలు పెడితే ఆ ఇంట్లో బల్లి, నల్లి, చాలా నీచ జన్మలు ఆ ఇంట్లోనే పుట్టి ఆ ఇంట్లోనే వాళ్ళ పిల్లలతోనే కొట్టించుకొని చంపబడతారు. అలా ఉంటదన్నమాట వాళ్ళ యొక్క స్మరణ. అంత గట్టిగా ఎక్కువ ఏది పట్టుకుంటారో మరణ సమయం దేన్నైతే వాళ్ళు ఎప్పుడు ధ్యానిస్తూ ఉంటారో అదే వాళ్ళకి మరణ సమయంలో గుర్తుకొస్తుంది అనమాట. వాళ్ళు ఒకవేళ భార్య పట్ల కానీ, కుమార్తె పట్ల కానీ, తల్లి పట్ల కానీ ఎక్కువ మమకారం పెట్టుకొని మరణ సమయంలో వాళ్ళని స్మరిస్తూ శరీరం వదిలిపెట్టారంటే వాళ్ళు మళ్ళీ జన్మలో వాళ్ళ యొక్క కర్మానుసారం, అంటే వాళ్ళ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ కర్మ ఫలితము, వాళ్ళ యొక్క కోరిక అనుసారము వాళ్ళు శ్రీదేహం పొందాల్సి వస్తుంది అనమాట. వాళ్ళ కర్మ ఫలితం ఉంటే అంటే శ్రీదేహం పొందడానికి కావాల్సినంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే, ఎందుకు వాళ్ళ కోరిక, వాళ్ళు శ్రీని స్మరిస్తూ శరీరం వదిలిపెట్టారు. నువ్వు వేరే స్త్రీని ఎందుకు తలుచుకోవడము, నీకు స్త్రీ దేహాన్ని ఇస్తా, దాన్నే చూసుకో అంటే నువ్వు కోరుకున్నావు కదా స్త్రీ దేహాన్ని, అంటే ఎంతో కరుణ అనమాట భగవంతుడు. మనం కోరుకునేది మనకు ఇవ్వడానికి, అంటే మనకు చెప్తారు భగవంతుడు శాశ్వతమైన దేహం ఉంది. ఇప్పుడు మనకు భగవద్గీత చెప్పి తెలియజేస్తున్నారు కదా ఎలా నా దగ్గరికి రావాలని. కానీ వినకుండా మొండి చేసే వాళ్ళకు ఇంకా తప్పదు కాబట్టి నేను చెప్పినా వినట్లేదు, మీరు కోరుకున్నారు కాబట్టి ఇచ్చేస్తారు అనమాట. వాళ్ళ కర్మానుసారం మళ్ళీ కూడా అవకాశం ఇస్తారు. కానీ అది అరుదు, చెప్పుకున్నాం కదా. శ్రీమంతుల కుటుంబంలో కానీ పవిత్రుల కుటుంబంలో కానీ జన్మించి మళ్ళీ ఎక్కడి నుంచి అయితే వదిలిపెట్టారో భక్తి యోగము, అక్కడి నుంచి మళ్ళీ మొదలు పెట్టడానికి వాళ్ళకి అవకాశం వస్తుంది. 50% చేసింటే 51% నుంచి ఇస్తారు భగవంతుడు. అంత కరుణ అనమాట. ఆ 50% మనతోనే ఉంటుంది, అట్టే పెట్టి ఉంటారు. కాబట్టి భక్తి యోగం ఒక్కటి నశింపులేని మనతో వస్తుంది శాశ్వతంగా. కాకపోతే మనం ముఖ్యం అన్నమాట, ఏం స్మరిస్తున్నాం మనం ఆపత్కాలంలో మనల్ని రక్షించేది భగవంతుడని స్మరిస్తున్నాం, వేరే దాని మీద పెట్టుకున్నామా? చాలా జీవితాంతం ఏదైతే స్మరిస్తారో, ఎక్కువ దేని మీద పెట్టుకుంటారో అదే మరణ సమయంలో గుర్తుకొస్తుందండి. ఇది ప్రూఫ్ అయినది ఏంటంటే, చాలా మంది నీళ్ళల్లో పడి చనిపోయే వాళ్ళు చివరి క్షణంలో బతికిన వాళ్ళకు ఒక రీల్ లాగా వాళ్ళ ఫాస్ట్ లైఫ్ అంతా వాళ్ళు ఏదైతే ఎక్కువ స్మరిస్తున్నారో అదే గుర్తుకొస్తుంది, అదే కనిపిస్తుందంట. ఆ విధంగా వాళ్ళ యొక్క అధ్యయనం, వాళ్ళ మంచుకుపోయిన వాళ్ళ యొక్క అనుభవాల ద్వారా తెలియజేసింది ఏంటంటే, ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు, మీరు ఏదైతే మరణ సమయంలో స్మరిస్తారో అది మీరు పొందుతారు ఆ భావాన్ని. అదేవిధంగా వాళ్ళ యొక్క జీవితాంతం వాళ్ళు ఎక్కువ ఏదైతే స్మరిస్తూ ఉన్నారో వాళ్ళు మరణ సమయంలో అవే గుర్తుకొచ్చాయని చివరి క్షణంలో మరణం నుంచి బయటపడిన వాళ్ళు చెప్పినారు అనమాట. ఈవెన్ నాకు కూడా ఒక అనుభవం ఉంది. కరెంట్ షాక్ కొట్టింటే వెంటనే నాకేం గుర్తుకొచ్చింది, అది భగవంతుని దయ వల్ల, గురుదేవుల దయ వల్ల నోట్లో అయితే హరినామ కృష్ణ కృష్ణ అని పలుకుతున్నాను, కానీ ఫస్ట్ థాట్ పిల్లల గురించి వచ్చింది అనమాట. కాబట్టి మనం ఏదైతే ఎక్కువ బంధన పెట్టుకుంటామో అది మనకు ఫస్ట్ వెంటనే ఇంకా మరణ సమయంలో వెంటనే అది గుర్తుకొస్తుంది. కాకపోతే భగవంతుని దయ వల్ల నాకు, అంటే నేను పిల్లలను, మా ప్రభు లేరు కదా, వాళ్ళని నేను చూసుకోవాలి, ఇద్దరికి పెళ్లిళ్ళు చేయాలి, ఇలాంటివన్నీ ఎక్కువ థాట్స్ వాళ్ళ మీద ఉండడం వల్ల రక్షించేవాడు భగవంతుడు, పోషించేవాడు భగవంతుడు, మనం ఉన్నా లేకపోయినా ఎప్పటికీ చూసుకునేది ఆయనే అందరినీ పోషించేది, రక్షించేది అని ఇన్ని వింటున్నా, కానీ మరణ సమయంలో మన హృదయగంధి ఎట్లుంటది, మన భావన ఎట్లుంటది అనేది నాకే ఎక్స్పీరియన్స్ అయింది. వెంటనే కరెంట్ షాక్ పట్టుకోగానే నోట్లో అయితే గురుకృష్ణుల దయ వల్ల కృష్ణ కృష్ణ అని అరుస్తున్నాను. ఈవెన్ కరెంట్ షాక్ కొడితే ఎవరికి మాటలు కూడా రాదంట, కానీ నాకు కృష్ణనామం వచ్చింది వాళ్ళ దయ వల్ల. నేను గురువు గారిని ప్రార్థిస్తూ సేవలు చేసుకుంటూ ఉన్నాను ఆ టైంలో. అప్పుడు వెంటనే నేను వాళ్ళని నువ్వే రక్షించాలా, నేను చనిపోతున్నాను, నాకు ఇంకా శరీరం వదిలిపెట్టే సమయం వచ్చిందని, అది వదిలిపెట్టలేదండి, ఎంత చేసినా వదిలిపెట్టలేదు. అంటే చేతులు లాగడము, తన్నడము అట్లా అన్ని చేశాను. అయినా కృష్ణనామం గట్టిగా పలుకుతూనే ఉన్నాను. అది ఎంత లాగుతుంటే అంత గట్టిగా నాకు కృష్ణనామం వస్తూనే ఉంది. ఇంకా చివరి క్షణంలో అంటే నాకు ఇంకా ఇది వదిలిపెట్టదు, నన్ను తీసుకెళ్తున్నారు, ఇది నాకు చివరి ఇంకా అయిపోయింది. అయితే నన్ను భగవంతుడు నన్ను నామంతో తీసుకెళ్తున్నాడు, నా నోట్లో కృష్ణ కృష్ణ అని నామం వస్తుంది, హరి బోల్, నన్ను నామంతో తీసుకెళ్తున్నారని నేను సంతోషపడ్డాను అనమాట.
ఆహా నేను నామంతో శరీరం వదిలిపెడుతున్నారు, నోట్లో కృష్ణనామం వస్తుంది, ఇంకా ఇది నాకు చివరి క్షణాలు, ఇది నన్ను వదిలిపెట్టదు అనేసి నేను ఎంతో సంతోషపడినాను. భగవంతుని దయ వల్ల నేను నామంతో శరీరం వదిలిపెడుతున్నాను అనేసి. అప్పుడు ఏమో మిరాకిల్, అసలు ఎవరు లోపలికి రాలేదు, తొంగి చూస్తున్నారు భయపడి, కరెంటు కదా రాలేదు దగ్గరికి. అదంతటా అదే వదిలేసిందండి అసలు. అది ఒక మిరాకిల్ అది కూడా. కాకపోతే నా భావన ఆత్మ రక్షింపబడడం ముఖ్యము. ఈవెన్ నాకు మళ్ళీ అటువంటి అవకాశం వస్తుందో లేదో, ఆ రోజు నేను కృష్ణనామంతో వదిలిపెట్టింటే నన్ను స్మరిస్తూ నా దగ్గరికే వస్తారని భగవంతుడు హామీ ఇచ్చారు, సందేహం లేదని. అట్లా వెళ్ళిపోయేదాన్ని అనిపించాను. మళ్ళీ ఎప్పుడు మరణం వచ్చినా నేను అలా, మీ అందరూ నా కోసం ప్రార్థన చేయండి, ఆశీర్వదించండి, భగవన్నామం స్మరణతో నేను శరీరం వదిలిపెట్టాలనేసి. హరే కృష్ణ. ఇక్కడ మనకు భాగవతం నుంచి కూడా ఒక స్టోరీ ఇచ్చారండి. భరత మహారాజు చాలా చిన్న వయసులోనే ఆయన మొత్తం అఖిల భూమండలానికి చక్రవర్తి అండి. భరతవర్షం అంటే అప్పుడు మొత్తం ప్రపంచం అంతా భరతవర్షం, ఇలావర్షం. అలాంటి భరతవర్షానికి చక్రవర్తి చాలా చిన్న వయసులోనే ఆయన భగవంతుడు వాళ్ళకి చిన్న వయసులోనే వాళ్ళ తండ్రి ఋషభదేవుడు వాళ్ళకి శిక్షణ ఇస్తారనమాట. అప్పుడు పూర్వం రాజులకు చెప్పాం కదా, గురుకులంలో శిక్షణ ఇచ్చేవారు. వాళ్ళ తండ్రి గారు కూడా వీళ్ళకి ఆయనకు రాజ్యం అప్పగిస్తూ కుమారులందరికీ బోధిస్తారు ఆత్మవిద్య. అప్పుడు ఆయన ఎంతో అద్భుతంగా కన్న బిడ్డల వల్లే ప్రజలందరినీ పాలిస్తారు. ఆయన స్వచ్ఛందంగా ఒక వయసు వచ్చిన తర్వాత అప్పట్లో భగవంతుని ధ్యానం కోసం వాళ్ళు రాజ్యం వదిలిపెట్టేవారు కుమారులకు అప్పగించి. ఆ విధంగా ఆయన వెంటనే దాన్ని అటువంటి సంపత్ సమృద్ధమైన రాజ్యం అండి, ఏదో ఒక చిన్న ఇల్లు కాదు, ఒక చిన్న ఆస్తి కాదు, మొత్తం సమస్త భూమండలమే ఆయనకు ఆయన అధిపతి, ఆయన చక్రవర్తి అన్నమాట, ఆయన అధీనంలో ఉంది. అలాంటిది వాటన్నిటిని ఒక అనమాట. మనం టాయిలెట్కి వెళ్ళి ఎవరైనా అక్కడ ఉంటారండి, దాన్ని వదిలేశారు, అసలు దాని గురించి ఆలోచన. అలా అంత రాజ్యాన్ని కూడా ఆయన మళ్ళా వదిలేస్తారనమాట. అలా వదిలేసి వచ్చి అడవిలో తపస్సు చేసుకుంటా ఉంటారు. ఆయనకు ఓ రోజు నది దగ్గరికి వెళ్తే ఒక జింక ప్రసవించి ఒక చిన్న బిడ్డను ప్రసవించి అది చనిపోతుంది అనమాట. ఆ చిన్న బిడ్డ క్రూరమృగాల పాలవుతుంది కదా అని ఆ చిన్న జింకను ఆశ్రమానికి తీసుకొని వస్తారు. ఈ ఆశ్రమానికి తీసుకొచ్చి దానికి ఆ పాలు లాపడము, గడ్డి పరకలు తినిపించడము, అది ఆయన వెంటే తిరుగుతూ ఉంటుంది. అలా పూర్తిగా ఆయన దాని పట్ల మమకారం కలిగి ఆయనకు మరణ సమయం ఆసన్నమైనప్పుడు, అయ్యో నేను పోతే దీన్ని ఎవరు చూసుకుంటారు అన్నట్లు అది స్మరణకు వస్తుంది అనమాట. దాని గతేమవుతుందని ఆ జింక గురించి స్మరణకు వచ్చి ఆయన మళ్ళీ జన్మలో జింక దేహం పొందాల్సి వస్తుంది. ఆయన భావ స్థాయికి వెళ్తారండి. ఆయన చాలా హైయెస్ట్ స్టేజ్కి వెళ్తారనమాట భక్తిలో. కానీ ఒక జింక పట్ల మమకారం వల్ల ఆయన దాన్ని మరణ సమయంలో దాన్ని స్మరించడం వల్ల ఆయన జింకదేహం పొందాల్సి వస్తుంది. కానీ భగవంతుని కరుణ వల్ల ఆయన చాలా భక్తి చేశారు కాబట్టి ఆ జింక దేహంలో కూడా ఆయన పూర్వజన్మ గుర్తుంటుంది. ఆహా, నేను పోయిన జన్మలో భరత మహారాజుని, నేను భగవత్ సాక్షాత్కారం పొందడం కోసం తపస్సు చేసుకుంటూ వచ్చి అనవసరంగా ఈ జింక పట్ల మమకారం పెంచుకొని నేను ఈ జింక దేహం పొందాల్సి వచ్చింది మరణ సమయంలో దాన్ని స్మరించడం వల్ల అనేసి దాన్ని గుర్తుకొచ్చి మళ్ళీ ఆశ్రమంకి వెళ్ళి అక్కడ వాళ్ళు తపస్సు చేసుకునే వాళ్ళు హరినామం వింటూ అక్కడే వాళ్ళు పెట్టిన పడేసిన ఎండు గడ్డి కానీ అలాంటివి తీసుకుంటూ ఆ జింక భగవన్నామ స్మరణతో అంటే భక్తుల మధ్యలో అది శరీరం వదిలి పెడుతుంది అన్నమాట. ఆ విధంగా అది మళ్ళీ జడభరతునిగా బ్రాహ్మణ కుటుంబంలో జన్మ తీసుకొని పూర్తిగా భగవన్న పుట్టిన దగ్గర నుంచి అప్పటికి ముందు జన్మలో ఆయన గుర్తుంటాయి అనమాట. అంటే భరత మహారాజు నుంచి జింకగా మారడం, జింక నుంచి మళ్ళీ ఇలా మారడం. ఇప్పుడు నేను ఈ జన్మ వృధా చేసుకోకూడదు అని ఆయన పుట్టినప్పటి నుంచి జడులాగా ఉంటూ పూర్తిగా 24 hours ఆయన భగవన్నామ స్మరణలో ఏది ఆశించకుండా ఆయన అంతా నిరాడంబరంగా జీవనం సాగిస్తూ ఆయన భగవన్నామ స్మరణ చేస్తూ ఆ జన్మలో భగవంతుని దగ్గరికి వెళ్ళిపోతారనమాట. రఘుగణ మహారాజు కూడా ఆయన ఉపదేశం చేస్తారు. ఈ విధంగా మరణ సమయంలో మనకు ఏదైతే గుర్తుకొస్తుందో దాన్ని మనం కర్మానుసారం పొందాల్సి వస్తుంది. కాబట్టి ఇందాక లక్ష్మీదేవి మాతాజీ గారు చెప్పారు కదా, చక్కగా మనం ఎంతో చక్కగా సాధన చేస్తే ఎప్పుడు మరణం వస్తుందో తెలియదు. కాబట్టి మరణ సమయంలో మనకు హరినామం గుర్తుకొచ్చేటట్లు మనం సాధన చేయాలి. అది గురు యొక్క నిర్దేశంలో.
ఈ విధంగా మన కలియుగ ధర్మమైన హరే కృష్ణ మహామంత్రాన్ని నిరంతరం జపించడం ద్వారా మనము మరణ సమయంలో హరినామం కృష్ణనామం పలకగలుగుతాం అన్నమాట. హరే కృష్ణ. ఎవరైనా ఈ శ్లోకం చదువుతారా? టైం అయిపోతుంది తొందరగా. హరే కృష్ణ. చదువుతారా మాతాజీ? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. వెంటనే మీరు ఆన్ చేసుకోండి. తస్మాత్ సర్వేసు కాలేసు మామానుస్మర యుధ్యచ మయ్యర్పిత మనోబుద్ధి బుద్ధిర్ మామే వైశ్య సంశయాః. అందుచే ఓ అర్జున, సర్వకాలముల యందును నీవు నన్నే స్మరించుచు నీ విద్యుక్త ధర్మమైన యుద్ధమును నొనరింపుము. నీ కర్మలను నాకు అర్పించుట ద్వారా మరియు నీ మనోబుద్ధులను నా యందు స్థిరముగా నిలుపుట ద్వారా నీవు నిస్సందేహముగా నన్ను పొందగలవు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. చక్కగా చదివారు. వెంటనే మైక్ ఆన్ చేసుకొని చదవండి మాతాజీ, మనకు టైం కలిసి వస్తుంది. ఎవరైనా చదువుతారని వెయిట్ చేస్తున్నాం మాతాజీ. అదే అందుకే చదవట్లేదు. కొంచెం అందరు ప్రయత్నం చేయండి వెంటనే మైక్ ఆన్ చేసుకొని చదవడానికి. అందుచే అర్జున చూడండి, ఎందుకు ఇప్పుడు చెప్తున్నారు, మనకు ఎప్పుడు మరణం వస్తుందో తెలియదు కాబట్టి సర్వకాలంలో యందును నీవు నన్నే స్మరించుచు. ఎవరిని చెప్తున్నారు? నన్నే, స్వయం భగవాన్ తననే స్మరించమని ఇక్కడ మనకు బాగా స్పష్టంగా ఆజ్ఞాపిస్తున్నారు. కాబట్టి స్వయంగా మనం కృష్ణుడు చెప్తున్నారు, నన్నే స్మరించుచు మీరు మీ విద్యుక్త ధర్మమైన యుద్ధం ధర్మం. అక్కడ అర్జునుడికి తెలియజేస్తున్నారు మీ విద్యుక్త ధర్మం. కాబట్టి ఆయన గుణకర్మ రీత్యా క్షత్రియుడు కాబట్టి అక్కడ యుద్ధం చేయమంటాం. కాబట్టి మనం ఎక్కడ ఏ ప్లేస్ లో ఉన్నామో స్థానే స్థిత, మనకు చైతన్య మహాప్రభు అదే చెప్పారండి, మీరు ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉండి హాయిగా కీర్తన చేసుకోండి, ఇబ్బంది లేదు. అంటే చాలా సులభంగా మనకు ఎంతో కరుణతో చాలా ఈజీగా ఇచ్చారు. మనం ఎక్కడ ఉండే వాళ్ళు అక్కడనే, ఏ వృత్తి వ్యాపారాల్లో ఉంటారో వాళ్ళు అక్కడే ఉండి ఆ హరినామం చేపిస్తూ వాళ్ళ యొక్క కార్యాలు చేసుకోమని చెప్పారనమాట. ఆ విధంగా మీరు మరణం ఎప్పుడు వచ్చినా కూడా నీ యొక్క కర్మలన్నిటిని నాకు అర్పించడం ద్వారా మరియు నీ మనస్సును నీ బుద్ధిని నా యందు స్థిరంగా నిలపడం ద్వారా నీవు నిస్సందేహంగా నన్ను చాలా ఈజీ మార్గం ఇచ్చారండి. మనం భగవంతుని స్మరించుచు ఎలా మన కార్యాలు చేసుకోవాలి, ఎలా మన కర్మలన్నిటిని ఆయనకు అర్పించి ప్రసాద రూపంగా తీసుకోవాలి, ఏ విధంగా మనం మన మనస్సును మన బుద్ధిని భగవంతుని యొక్క లీలలు, రూపము, గుణము, కీర్తన ఇవన్నీ ఆచారాల ద్వారా మనం శ్రవణం చేయడము, వాటిని ఇతరులకు చెప్పడము, హరినామం చేయడము, హరినామం ఇతరులకు చేయమని చెప్పడం. ఈ విధంగా మనం భగవంతుని నిరంతరం స్మరించుకుంటాం అన్నమాట. హరే కృష్ణ. నెక్స్ట్ శ్లోకం ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. మాపేక్ష పునర్జన్మ దుఃఖాలయ శాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధం పరమాంగతాః. భక్తి యోగులైన మహాత్ములు నన్ను పొందిన పిమ్మట అత్యున్నతమైన సంసిద్ధిని పొందిన వారగుటచే దుఃఖాలయమైన ఈ అనిత్య జగమునకు ఎన్నడూను తిరిగి రారు. హరే కృష్ణ. ధన్యవాదాలు. ఇక్కడ చెప్తున్నారు చూడండి, భగవంతుడు తన యొక్క ధామము ఎంతటి దివ్యమైంది, అత్యున్నతమైంది, అన్నిటికంటే ఉన్నతమైంది అని చెప్తున్నారు నన్ను పొందడం. ఈ భౌతిక జగత్తు గురించి వర్ణన ఏమిస్తున్నారు? దుఃఖాలయం అశాశ్వతం. ఈ భౌతిక జగత్తు పూర్తి దుఃఖాలతో నిండి ఉంది. ఆలయం అంటే నిండి ఉంది అని. ఔషధాలయం అంటే ఏంటండి? గ్రంథాలయం అంటే ప్రదేశం. ఏదైతే ఆలయం నిండి ఉంది, గ్రంథాలతో నిండి ఉంది గ్రంథాలయం, ఔషధాలతో నిండి ఉంది ఔషధాలయం. అలాగే ఈ భౌతిక జగత్తు దుఃఖాలయం అంట. ఏమిటి? ఏటితో నిండి ఉంది భౌతిక జగత్ అంతా? దుఃఖాలతో నిండి ఉంది. కాబట్టి ఎవరైనా తెలివైన వాళ్ళు ఇక్కడ ఉండాలనుకుంటారా ఈ దుఃఖాల్లోనే శాశ్వతంగా? ఒకవేళ ఉండాలనుకున్నా కూడా ఉండడానికి వీల్లేదని చెప్తున్నారు. వెంటనే అశాశ్వతం. ఎవరైనా సర్దుకుంటాను నేను, అడ్జస్ట్ అవుతాను దుఃఖాలు అని అనుకున్నా కూడా ఉండడానికి లేదండి, అశాశ్వతం.
తప్పకుండా వదిలేసి వెళ్ళాల్సిందే, బలవంతంగా అయినా సరే యమదూతలు వచ్చి తీసుకొని వెళ్తారు అనమాట. కాబట్టి ఈ దుఃఖము అశాశ్వతమైంది. ఈ అశాశ్వతమైన దుఃఖాలయంకు వారెన్నడూ తిరిగి రారు, ఎప్పుడు నన్ను పొందినచో. ఈ విధంగా వారు నన్ను స్మరిస్తూ వాళ్ళ కర్మలు నాకు అర్పిస్తూ వాళ్ళ మనస్సు వాళ్ళ బుద్ధితో వాళ్ళు నన్ను ఎప్పుడు ధ్యానిస్తూ ఉంటే, నా యందు స్థిరంగా మనసు నిలిపి బుద్ధిని నిలిపి నన్ను కీర్తిస్తూ ఈ విధంగా నన్ను కాలంలో శరీరం వదిలిపెట్టేటప్పుడు నన్ను స్మరిస్తూ నా దగ్గరికే వస్తారు. వాళ్ళు మళ్ళీ నా దగ్గరికి వచ్చిన తర్వాత ఈ అనిత్యమైన జగముకు ఎన్నడూ తిరిగి రారు అని భగవంతుడు మనకు ఆశ్వాసం ఇస్తున్నారు. చూడండి, ఈ అధ్యాయం అంతా మనకు భగవంతుడు ఆశ్వాసం ఇస్తున్నారు. నన్ను ఎలా చేరుతారు, నిస్సందేహంగా నన్ను పొందుతారు, వాళ్ళు మళ్ళీ ఈ భౌతిక జగత్తుకు ఎన్నడూ తిరిగి రారు. ఇలా మనకు చాలా వాగ్దానాలు చేస్తున్నారు భగవంతుడు. హరే కృష్ణ. ఎవరైనా శ్లోకం చదువుతారా? చదవండి మాతాజీ, హేమలత మాతాజీ. ఆ బ్రహ్మ భువనాల్లోకః పునరావర్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. భౌతిక జగత్తునందలి అత్యున్నత లోకము మొదలుకొని అత్యుత్తమ లోకము వరకు గల సర్వలోకములు జన్మ మృత్యుభరితమైన దుఃఖ ప్రదేశములలే అని ఓ కౌంతేయ, నా లోకమును చేరినవాడు తిరిగి పునర్జన్మను పొందడు. హరే కృష్ణ. ధన్యవాదాలు. ఇక్కడ చెప్తున్నారు, స్వయం భగవాన్ చెప్తున్నారు, బ్రహ్మలోకం ఎక్కడండి? అత్యున్నతమైన బ్రహ్మలోకం మొదలుకొని అత్యధమ లోకం, కింది లోకాల్లో పై లోకాల్లో అన్ని లోకాల్లో ఏమున్నాయండి? అన్ని లోకాలు కూడా, సర్వలోకాలు కూడా జన్మ మృత్యు భరితమైన ప్రదేశాలే. అక్కడ ఏముంటుంది? ప్రతి ఒక్క భౌతిక జగత్తులోని అత్యున్నతమైన బ్రహ్మలోకం నుంచి అధమ లోకాల వరకు అన్ని లోకాలకు ఎక్కడికి వెళ్ళినా ఏముందండి? దుఃఖం, జన్మ మృత్యు ఇవే ఉన్నాయన్నమాట. అక్కడ మళ్ళీ మళ్ళీ పుట్టడం, మళ్ళీ మళ్ళీ మరణించడం, మధ్యలో వ్యాధులు, ముసలితనము, జన్మ మృత్యు జర వ్యాధులు, గర్భస్థ నరకం, ఇవన్నీ ప్రతి లోకంలో ఉన్నాయండి. ఎక్కడ? ఉన్నతమైన బ్రహ్మలోకము, స్వర్గలోకం, అన్ని లోకాలు కూడా దుఃఖ ప్రదేశాలే. అవన్నీ జన్మ మృత్యు భరితమైన లోకాలే. కానీ ఓ కౌంతేయ, నా లోకము ఎక్కడ? గోలోకము. ఇందాక మనం చూసుకున్నాం కదా పిక్చర్ లో, గోలోక బృందావనంలో. ఇక్కడ చూడండి, రాధాకృష్ణుడు నాట్యం చేస్తున్నారు. ఇక్కడ మొత్తం అందరూ భక్తులందరూ ఆనందిస్తున్నారు కృష్ణుతో. ఈ విధంగా గోలోక బృందావనంలో ఇవన్నీ వైకుంఠ లోకాలు. అత్యున్నతమైనది గోలోక బృందావనము. అనేక వైకుంఠ లోకాలు ఉన్నాయి. 1/4 అండి భౌతిక జగత్తు, కానీ 3/4 ఉంది ఆధ్యాత్మిక జగత్తు, అనంతమైంది. అక్కడికి చేరుతారు, తిరిగి నా లోకాన్ని చేరుతారు. చేరిన వారు ఇంక అక్కడే శాశ్వతంగా ఉంటారు. వాళ్ళకి మళ్ళీ తిరిగి దుఃఖాలయంలో జన్మ పొందరు, పునర్జన్మ పొందరు అని ఇక్కడ మళ్ళీ భగవంతుడు మళ్ళీ ఈ శ్లోకంలో మనకు ఆశ్వాసం ఇస్తున్నారు. ఇందాక చెప్పారు కదా, ఈ అనిత్య జగంకి ఎన్నడూ తిరిగి రారని. మళ్ళీ ఈ దుఃఖ ప్రదేశానికి ఇవన్నీ అన్ని లోకాలు, ఈ భూలోకమే కాదు, బ్రహ్మలోకాన్ని నుంచి మొదలుకొని పై లోకాలు, కింద లోకాలు అన్ని కూడా దుఃఖ ప్రదేశాలే, జన్మ మృత్యు భరితమైన ప్రదేశాలే. కాబట్టి వీటన్నిటిలో ఎక్కడా కూడా ఆనందం అనేది లేదు, అన్ని దుఃఖాలే. కాబట్టి వీటికిలోకి వెళ్ళరు నా భక్తులు, వాళ్ళు నా లోకాన్నే చేస్తారు. వాళ్ళు మళ్ళీ ఈ కష్టాల నిలయానికి ఈ లోకాల్లో జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు అని ఇక్కడ మళ్ళీ భగవంతుడు పునర్జన్మ పొందరని మళ్ళీ మనకు ఆశ్వాసం ఇస్తున్నారు. హరే కృష్ణ. ఎవరైనా చదువుతారా? చదువుతారా మాతాజీ? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. వేదేషు యజ్ఞేషు తపః శుచైవ దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాధ్యం. వేదాధ్యయనము వలనను తీవ్ర తపస్సు
లతో కూడిన యజ్ఞాచరణము వలనను దానము వలనను భక్తియుక్త సేవా మార్గమును చేపట్టు మానవునికి ఆధ్యాత్మికములు మరియు కామ్యకర్మలను అనుసరించుట వలనను కలుగు ఫలితములు లభింపకపోవు. కేవలము భక్తియుక్త సేవ నునరించుట ద్వారా అతడు వీటన్నింటినీ పొందుటయేగాక అత్యంతమున శాశ్వతమైన దివ్యధామము సైతము చేరగలడు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. అంత్యమున శాశ్వతంగా ఆయన యొక్క దివ్యధామం ఎలా చేరగలరు అనేది కూడా మళ్ళీ ఇక్కడ ఇస్తున్నారు. ఎలా అండి? కేవలం భక్తియుక్త సేవను అనుసరించడం ద్వారా, కేవలం భక్తియుక్త సేవ అనుసరించడం ద్వారా వేదాధ్యాయం వలన ఏం పొందుతారో అది పొందుతారు, తీవ్ర తపస్సుల ద్వారా ఏం పొందుతారో అది పొందుతారు, చరణం వలన ఏం పొందుతారో అది పొందుతారు, దానం వలన ఏం పొందుతారో అది పొందుతారు. ఏ విధంగా? కేవలం భక్తియుక్త సేవా మార్గంను చేపట్టి మానవుని యొక్క తన కర్మలన్నీ ఆధ్యాత్మికంగా చేసుకుంటే ఆ విధంగా కలిగే ఫలితం ఏంటంటే మొత్తం సమస్తం వస్తాయి. వేదాధ్యయనం వల్ల వచ్చే ఫలితం వస్తుంది, తీవ్ర తపస్సుల ద్వారా చేస్తే వచ్చే ఫలితం వస్తుంది, యజ్ఞాచరణం ద్వారా వచ్చే ఫలితం వస్తుంది, దాన ధర్మాలు చేస్తే వచ్చే ఫలితం వస్తుంది. అన్ని సమస్తం వస్తాయండి కేవలం భక్తియుక్త సేవను అనుసరించడం ద్వారా. అతను వీటన్నిటిని పొందుటేగాక ఇంకా ఏం పొందుతారని చెప్తున్నారు? అంత్యమున శాశ్వతమైన నా దివ్యధామమునే వీళ్ళు చేరుతారు. ఇవే కాదు, ఇక్కడ ఇవన్నీ పొందడమే కాదు, పూర్తిగా శాశ్వతంగా మళ్ళీ నా ధామం చేరుతారు. అంత్యాన నన్ను స్మరించుతూ వాళ్ళు దేహం వదిలిపెట్టడం ద్వారా ఈ విధంగా నన్ను పొందుతారు, శాశ్వతంగా నా ధామంలోనే ఉంటారు, వాళ్ళకు పునర్జన్మ ఉండదు అని భగవంతుడు పదే పదే మనకి ఇక్కడ ఆశ్వాసం ఇస్తున్నారు. ఏ విధంగా నన్ను పొందుతారు, నా ధామం చేరుతారు అనేసి. చాలా సులభం అండి, చాలా సుసుఖం. ఏమైనా కష్టం ఉందా మనకు? హరే కృష్ణ మంత్రం జపించడానికి చాలా సులభంగా జపించవచ్చు. చెప్పండి, భక్తియుక్త సేవ అనగానేమి? ఎవరైనా చెప్తారా? హరే కృష్ణ, మీ అభిప్రాయాలు చెప్పండి. భక్తియుక్త సేవ అంటే ఏంటి? అందరు మాట్లాడొచ్చండి, అందరూ మైక్ ఆన్ చేసుకొని ప్రతి ఒక్కరు చెప్పొచ్చు మీ అభిప్రాయాలు. చాలా చక్కగా చెప్తున్నారు మీరు అందరూ కూడా. చెప్పండి. హరే కృష్ణ. చాలా హరే కృష్ణ మాతాజీ. తెలియదు మాతాజీ, తెలియదు, దానికోసం వెయిట్ చేస్తున్నాము. సమాధానం ఎవరైనా చెప్తారేమో ఆసక్తిగా అనేసి. హరే కృష్ణ. ఇప్పుడు మీరు చేసే పని అనుకుంటున్నాను మాతాజీ. సరే, రోజు మనం అందరం చేస్తూనే ఉన్నామండి. చక్కగా భారతదేశంలో జన్మ తీసుకోవటం వల్ల ఇంతకుముందు చెప్తున్నాం కదా, చక్కగా దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడు అంటే మీరు పూర్తిగా శాస్త్రం ద్వారా వినింటారో లేదో మరి, ప్రామాణిక గురువులు భగవంతుడు స్వయం భగవాన్ శ్రీకృష్ణ భగవానుడు ఆది పురుషుడు, దేవతలందరూ కూడా ఆయన యొక్క సేవ చేస్తున్నారు. మనం చాలా పురాణాలు కథలు విన్నాము. దేవతలపైకి దానవులు దండెత్తి వెళ్ళడము, వాళ్ళు భయపడి అంటే వాళ్ళు దానవుల యొక్క ప్రతాపానికి వాళ్ళని ఎదుర్కోలేక వాళ్ళు స్వర్గాన్ని విడిచిపెట్టి వెళ్ళడము, వాళ్ళు ఎంతో భయంతో బ్రహ్మను అందుకు ఆశ్రయించడము, ఆ బ్రహ్మ వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళి పాల సముద్రం దగ్గర విష్ణుమూర్తిని ప్రార్థన చేయడము, విష్ణుమూర్తి వాళ్ళకు ఆశ్వాసం ఇవ్వడం, నేను వచ్చి మిమ్మల్ని రక్షిస్తానని వచ్చి ఆయన ఆ దానవ సంహారం చేయడము, ఆ విధంగా మళ్ళీ దేవతలకి రాజ్యాధికారం ఇవ్వడం. అంటే వాళ్ళు ఒక్కొక్క డిపార్ట్మెంట్ కు ఒక్కొక్కరిని నియమించారు భగవత్ సేవకులు వాళ్ళు. ఆ విధంగా భగవంతుడు దేవతలతో సహా అందరినీ రక్షిస్తూ ఉన్నారనమాట. ఈవెన్ మీరు చూడొచ్చు, రావణాసురుడు శివుణ్ణి ఎంతగా ఆరాధించారు. మరి రావణాసురుని సంహరించేటప్పుడు శివుడు వచ్చి ఎందుకు అడ్డుకోలేదండి రాముడు సంహరిస్తుంటే? చెప్తారా ఎవరైనా? శివుడు ఆరాధించేది కూడా విష్ణువునే కదా మాతాజీ, అంటే కృష్ణుడే కదా. మరి తన స్వామిని ఆయన ఎదిరించారనమాట. కాబట్టి తనను ఆశ్రయించాడు కోరికలతో రావణాసురుడు, కానీ తన స్వామికి తాను కట్టుబడి ఉన్నారు. రావణాసుని సంహరించేటప్పుడు పుష్పవృష్టి కురిపిస్తారండి, రాముని కీర్తిస్తారు,
దేవతలందరూ బ్రహ్మ, శివుడు, నారదుడు, సమస్త దేవతలు వచ్చి పుష్పవృష్టి కురిపించి అందరూ సంతోషపడతారు అన్నమాట. ఈవెన్ రావణాసురుడు శివుని అంతగా ఆరాధించిన రావణ్ణి అసురుడే అంటున్నారు, భక్తుడు అనట్లేదండి. ఇప్పుడు ప్రహ్లాద్ మహారాజు ఉన్నారు, ఆయన హిరణ్యకశిపుడు అనే రాక్షసునికి జన్మ తీసుకున్నారు అసుర కులంలో. కానీ రావణాసురుడు బ్రాహ్మణ కుమారుడు, రావణ బ్రహ్మ. ఆయనను బ్రాహ్మణ కుటుంబంలో జన్మ తీసుకునే ఆయన అసురుడు అంటున్నారు. అసుర కుటుంబంలో జన్మ తీసుకున్న ప్రహ్లాదుని భక్త ప్రహ్లాదుడు అంటున్నారు. తేడా ఏంటి చెప్పండి? అంటే ఇక్కడ భక్తి అనేది చేసేటప్పుడు శివుణ్ణి ఆరాధించారు, కానీ తర్వాత చేసింది తప్పుగా ఉన్న విషయాలు చేశారు. మరి సీతాపహరణం, సీతాదేవిని అంటే పెళ్ళైన స్త్రీని అపరాధం చేయడం. కానీ అక్కడ ప్రహ్లాదుడేమో నిరంతరం భక్తిలోనే ఉన్నాడు, ఎక్కడ అపరాధం అనేది చేయలేదు. మెయిన్ ఏంటంటే భక్తి అని భగవంతునికి కృష్ణునికి చేసేదే భక్తి అంటారండి, శివునికి చేసేది భక్తి కాదు. కాబట్టి వాళ్ళని భక్తులు అన్నారు అనమాట. అందుకే రావణాసురుడు అని అన్నారు. దేవతారాధన ఇందాక మనం నిన్నటి శ్లోకంలో చెప్పుకున్నాం కదా, కామంతో భౌతిక కోరికలతో బుద్ధి నశించిన వాళ్ళు మాత్రమే దేవతలను ఆరాధిస్తారు. వాళ్ళు ఇచ్చే కోరికలు కూడా తాత్కాలికములు, కానీ వాళ్ళు కూడా నా అనుమతి లేనిది వాళ్ళ కోరికలు వాళ్ళు వరాలు ఇవ్వలేరు. ఏదైనా మీ కోరిక ఉంటే నన్నే ఆశ్రయించండి, నేనే మీ కోరిక నెరవేరుస్తాను అని భగవంతుడు మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి భౌతిక కోరికలతో తెలివి తగ్గిపోయిన వారు మాత్రమే దేవతారాధన చేస్తారు. కానీ దేవతలు ఇచ్చే ఫలాలు కూడా తాత్కాలికములైనటివి, అవి కూడా భగవంతుని అనుమతి లేనిది రావు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది స్వయం భగవంతుడు చెప్తున్నారు. ఇక్కడ మనకు ప్రూఫ్స్ ఉన్నాయి. శివుని ఆరాధించడం వల్ల రావణాసురుడు ఏం రక్షింపబడలేదు. రాముడు సంహరిస్తున్నప్పుడు శివుడు వచ్చి అడ్డు చెప్పలేదు. ఈవెన్ రాక్షసునికి వరం ఇచ్చి భస్మాసురునికి వరం ఇచ్చి ఏమైందండి శివుని పరిస్థితి? ఎవరికైనా తెలుసా ఈ లీల? వెంట పడతారు మాతాజీ, శివుని వెంటే పడతారు. అయితే నీ మీదే ప్రయోగం చేస్తాను. చూడండి, అది భక్తి అవుతుందా? తనను వరం ఇచ్చిన వాళ్ళని ఆ విధంగా చేస్తారో భక్తులైతే ఎంత పవిత్రమవుతారండి. ఇది ముఖ్యంగా ఎవరైతే కృష్ణుని ఆశ్రయిస్తారో వాళ్ళు అలా మళ్ళీ వాళ్ళలో ఉండే చెడు అంతా నశించిపోతుంది. వాళ్ళు ఇప్పుడు చూడండి, వాళ్ళ చెడు నశించలేదు. రావణాసురుడు ఆరాధించాడు, ఆయన చెడు నశించలేదు, మళ్ళీ పాపాలు చేస్తున్నారు. ఈ భస్మాసురుడు ఆశ్రయించారు, మెప్పించాడు, వరం పొందాడు, మళ్ళీ శివుని మీదే ఆయన దాడి చేశారు. అంటే వాళ్ళు పవిత్రం కావడం లేదు. కానీ కృష్ణ భక్తిలో గోవిందుని ఆశ్రయించడం వల్ల పెద్ద బెనిఫిట్ ఏంటంటే పవిత్రులు అయిపోతారు వెంటనే. ఇప్పుడు చూడండి, ఇస్కాన్లోనే మీరు భక్తుని చూడొచ్చు, ముందు ఎలాంటి ఘోరమైన 4 నియమాలు ఉల్లంఘిస్తూ మద్యం, మాంసం, జూదం, వ్యభిచారం, చాలా చాలా నీచమైన నారకీయ పరిస్థితుల్లో ఉండే జనాలందరూ కూడా ఎంత శుద్ధ భక్తులు అయిపోయారు, ఎలా నియమాలు పాటిస్తున్నారు, ఎలా భక్తి చేస్తున్నారు, ఎలా వాళ్ళు పవిత్రమయ్యారు, ఎలా పవిత్రమయ్యారండి వాళ్ళు? హరినామ స్మరణ వల్ల. చూడండి, హరినామ స్మరణ మనల్ని పవిత్రం చేస్తుంది, అత్యంత శీఘ్రంగా పవిత్రం చేస్తుంది. వెంటనే పవిత్రులు అయిపోతారు వాళ్ళు. చెడు కార్యాలు, పాప కార్యాలన్నీ వదిలిపెడతారు. వాళ్ళ హృదయం మూలం నుంచి పాప భావన అనేది పోతుంది. కానీ వాళ్ళకు పాప భావన ఇంకా ఉంది, వాళ్ళు పవిత్రులు కాలేదు. కాబట్టి వాళ్ళు శివుణ్ణి మెప్పించినా కూడా, వాళ్ళు వరాలు పొందినప్పటికీ కూడా పాపకార్యాలు చేస్తున్నారు అసురులందరూ. వాళ్ళు పవిత్రులు కావట్లేదు. కానీ అసుర కుటుంబంలో జన్మించిన ప్రహ్లాదుడు హరినామ స్మరణ చేయటం వల్ల ఆయన పరమ పవిత్రుడుగా, పరమ భక్తుడిగా కీర్తింపబడుతున్నారు. ఇది మనం గుర్తుంచుకోవాలండి. భగవంతుని ఆరాధన అంటే ఏంటి, దేవతారాధన అంటే ఏమిటి, తేడా ఏమిటి? ఎవరైనా అడిగితే మీరు చెప్పచ్చు. భక్తియుక్త సేవ అంటే కేవలం భగవానికి విష్ణువు యొక్క విస్తరణ, కృష్ణుని యొక్క విస్తరణ. విష్ణువు మూలం కాదండి. మామూలుగా బయట శాస్త్రాల్లో విష్ణువు మూలం అని చెప్తారు, కానీ భాగవతంలో ఉంది ఏతే చాంసకళాపుంశం అంటే చాలా మీరు అవతారాలు తీశారు, కానీ కృష్ణస్తు స్వయం భగవాను, కృష్ణ నువ్వు స్వయం భగవాన్వి అని మనకు అక్కడ భాగవత శ్లోకంలో తెలియజేస్తున్నారు అనమాట. చాలా అవతారాలు, అంశావతారాలు అన్ని వచ్చాయి, కానీ వాటన్నిటికీ మూలం వచ్చేసి కృష్ణుడు అవతారం కాదు, కృష్ణుడే అవతారి. కృష్ణుడి నుంచే మిగతా అవతారాలు వచ్చాయి. కృష్ణస్తు స్వయం భగవాన్, ఇవన్నీ స్పష్టంగా మనకు భాగవతంలో వర్ణించబడినాయి.
కృష్ణుడు మొదట ఎలా విస్తరించారో, ఆయన నుంచి ఏమేమి విస్తరణలు వచ్చాయి, ఆ విస్తరణ నుంచి ఏ విధంగా విస్తరణలు వచ్చాయి, అలా మనకు అన్ని వివరాలు మనం భాగవతంలో చర్చించుకుంటామండి. భాగవతంలో మనకు కూలంకషంగా సమస్త వివరాలు తెలియజేయబడ్డాయి అన్నమాట. కాబట్టి కృష్ణుడు దేవాదేవుడు, ఆయనకు వనరించే సేవ మాత్రమే భక్తియుక్త సేవ. దేవతలకు చేసేది భక్తి అనరు, దేవతారాధన అంటారు. అవి కూడా అత్యల్పములు, తాత్కాలికములు, చాలా తక్కువ క్వాలిటీస్ ఇస్తారు. ఈవెన్ బ్రహ్మ, హిరణ్యకశిపుడు బ్రహ్మను ఉద్దేశించి తపస్సు చేసి మెప్పించి ఆయన వరం పొందుతారు. నాకు మరణం లేకుండా వరం ఇవ్వు స్వామి అని అడిగితే ఏం చెప్తారండి బ్రహ్మ? ఇంకెవరైనా తెలుసా? విన్నారా ప్రహ్లాద్ మహారాజ్ చరితం? ప్రహ్లాద్ మహారాజ్ తండ్రి అండి హిరణ్యకశిపుడు. ఆయన బ్రహ్మను మెప్పించి ఆయన ప్రత్యక్షం చేసుకుంటారు. ఆయన బ్రహ్మ ప్రత్యక్షం అవుతారు. ఈయన మరణం లేకుండా వరం అడుగుతారు. అప్పుడు ఏం చెప్తారు బ్రహ్మ? ఎవరికి తెలీదా అండి? పుట్టిన జీవి మరణించక తప్పదు, దాని వలన అలాంటి కోరికలు వద్దని చెప్పు. నాకే మరణం ఉంది అంటారు బ్రహ్మ. ఆ బ్రహ్మ భువనార్లోక, అన్ని బ్రహ్మలోకం నుంచి సమస్తము జన్మ మృత్యు ప్రదేశంలే. ఎక్కడ బ్రహ్మకు మరణం లేకుండా ఇచ్చే శక్తి ఉందండి? ఆయనకే మరణం ఉంది. ఇప్పుడు శివుని మెల్లో కపాలాలు చూసారా మీరు? అవి ఏం కపాలాలు అని చెప్తారు? శివుని మెల్లో పుర్రెలు వేసుకుంటారు. ఎవరికైనా తెలుసా అండి అవి ఎవరితో? ఇంకెవరికైనా తెలుసునా? మాతాజీ ఏమనుకోకపోతే మీరు అడగడం అనేసి చెప్తేనే ఎక్కువ చెప్తారేమో, వినాలనిపిస్తుంది మాతాజీ. హరే కృష్ణ. అంటే చాలా మంది భక్తులు ఉన్నారు చెప్తారనమాట. అది అంటే మిమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేయాలని. అది వచ్చేసి బ్రహ్మ కపాలాలండి. ఒక్కొక్క బ్రహ్మ సమయం 100 సంవత్సరాల ఆయుష్ చెప్పుకున్నాం కదా. ఒక రోజు ఆయుష్యే ఒక పగలు 1000 చతుర్యుగాలు, ఒక రేయి 1000 చతుర్యుగాలు, 2000 చతుర్యుగాలు గడిచిపోతే గానీ ఆయనకు ఒక రోజు కాదు బ్రహ్మకు. అటువంటి బ్రహ్మకు 100 సంవత్సరాలు 100 సంవత్సరాల ఆయుష్ పూర్తయితే ఆయనకు మరణం సంభవిస్తుంది. ఆయన శరీరం మార్చేస్తారు. అప్పుడు మహాప్రలయం వస్తుంది. ఆయన యొక్క పుర్రె శివుడు ధరించేది మెల్ల బ్రహ్మ కపాలాలు అంటారు. కాబట్టి బ్రహ్మకే మరణం ఉందండి. బ్రహ్మలోకం నుంచి, అత్యున్నతమైన బ్రహ్మలోకం నుంచి ఆదమలోకాల వరకు అన్ని జన్మ మృత్యు భరితమైన ప్రదేశంలే. నా సేవ చేసిన వారు నా శాశ్వతమైన ధామాన్ని పొందుతారని భగవంతుడు మనకు తెలియజేశారు. ఇందాక చదువుకున్నాం కదా. కాబట్టి ప్రతి ఒక్కరికి మరణం ఉందండి. బ్రహ్మ నాకే మరణం ఉంది నాయన, నీకెక్కడి నుంచి నేను మరణం లేకుండా వరం తెచ్చేది, అది కాకుండా ఇంకేమైనా అడుగు అని చెప్తాడు. అప్పుడు ఆయన ఎంతో తెలివిగా అడుగుతున్నా అనుకొని, అలాగైతే నేను ఇంట్లో చావకూడదు, బయట చావకూడదు, మనుషులతో చావకూడదు, జంతువులతో చావకూడదు, ఆయుధాలతో చావకూడదు, పగలు చావకూడదు, రేయి చావకూడదు, ఇలా చాలా చాలా అన్ని కోరుకుంటాడు అనమాట. అంటే ఇంకా ఇవి తప్ప వేరే ఏం లేదు మార్గం. అంటే ఏదో ఒక దాంట్లో నేను చనిపోవాలా, కానీ వాటి ద్వారా చనిపోవద్దు, వీటి ద్వారా చనిపోవద్దు అని అన్ని కోరుకుంటారు అనమాట. ఓకే, భగవంతుడు బ్రహ్మ అనుకుంటాడు, భగవంతుడు నా స్వామి నీకంటే చాలా తెలివైన వారు, అందరికంటే తెలివైన వారు ఆయన సమస్త జ్ఞానం ఆయనకుంది. నువ్వు ఎన్ని తెలివిగా ఎన్ని రకాల కోరికలు కోరుకున్నా ఆయన నిన్ను ఖచ్చితంగా సంహరిస్తారు సాధ్యము అనేసి ఓకే తదాస్తు 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 అని అన్నిటికీ ఇచ్చేస్తారు అనమాట. ఇంకా హిరణ్యకశిపుడు విర్రవీగిపోతాడు. ఇంకా నాకు మరణం లేదు, ఏమి ఇలా దాంతో చావను దీంతో చావను, ఇంకా ఏముంది నన్ను చంపేది అనేసి మొత్తం స్వర్గం మీదకి అంత దండెత్తి వాళ్ళందరినీ పారదోలి ఈ దిక్పాలకులు ఉంటారు కదా, వీళ్ళను అందరినీ కూడా ఆయన యొక్క పాదాల కింద మెట్లలాగా వాడుకుంటారండి. వాళ్ళ మీద కాళ్ళు పెట్టి ఎక్కి పైకెక్కి సింహాసనం ఎక్కుతారు. అలా తన కను బొమ్మలు ఇలా కదిలిస్తే దేవతలందరూ భయపడి పనిచేసేవారు అనమాట. సూర్యుడు ఇప్పుడు రా అంటే రావాలి, ఇప్పుడు అస్తమించంటే అస్తమించాలి. అలా అంటే పగలు రేయి అన్నిటిని మార్చేశారు. ఆయన ఇష్టం. ఆయన సూర్యుడు రావాలంటే సూర్యుడు రావాలి, ఆయన చంద్రుడు రావాలంటే చంద్రుడు రావాలి. అలా దేవతలందరినీ కూడా నియమిస్తారనమాట. ఇంకా వాళ్ళందరూ మహా వేదనతో మహా దుఃఖం పొంది స్వామిని ఆశ్రయిస్తారు. మళ్ళీ బ్రహ్మ దగ్గర నుంచి మళ్ళీ వాళ్ళు ప్రార్థన చేస్తారు. అప్పుడు మళ్ళీ స్వయం కృష్ణుడే నరసింహస్వామిగా ఎలా అండి, మానవుడు కాదు, జంతువు కాదు, నరసింహం, నరుడు కింద
సింహం తల నరసింహంగా, ఆయుధాలతో కాదు ఆయన గోర్లతో, పగలు కాదు రేయి కాదు సంధ్యా సమయంలో, ఇంట్లో కాదు బయట కాదు, గడప మీద. ఆ విధంగా భగవంతుడు అంటే పుట్టుకలేని వారు ఏ విధంగా పుట్టినారండి నరసింహస్వామి? ఎవరైనా చెప్తారా? ఎలా ప్రకటమయ్యారు నరసింహస్వామి? మాతాజీ స్తంభం నుంచి. ప్రహ్లాద్ మహారాజు అడుగుతారు ఎక్కడున్నాడు నీ స్వామి చూపించి, అంతటా ఉన్నాడు. ఎక్కడ లేడని చెప్పాలి? అంతటా సమస్తం ఉన్నారు. నాకు అనిపిస్తుంది ఎవరిని చూసుకొని నీకు ఇంత బలం, ఇంత చిన్న పిల్లవాడివి, నీకు ఏమాత్రం భయం లేకుండా ఉంటావు అంటే, నీకు బలం ఇచ్చింది ఎవరో, నాకు అతనే బలం ఇచ్చింది. కృష్ణుడే అందరికి బలం ఇచ్చేదని చెప్తారు. అలా ఎక్కడున్నారు నీ స్వామి? అంతటా ఉన్నారు. ఎక్కడున్నారు? ఈ సమయంలో ఉన్నారు. ఉన్నారు, ఇక్కడ కూడా ఉన్నారు. అంటే ప్రహ్లాద్ మహారాజ్ కోసం నరసింహస్వామి వెంటనే ప్రకటమవుతారు. తన భక్తునికి నా చేతిలోనే నీకు చావు ఉందని ఎప్పుడైతే ప్రహ్లాద్ మహారాజు హిరణ్యకశిపుడు లాక్కెళ్తారో, తన భక్తుని జోలికి వస్తే భగవంతుడు తట్టుకోడండి. తన భక్తుని తానే స్వయంగా వచ్చి అప్పటి వరకు నామరూపంలో రక్షిస్తున్నారు. కానీ ఇంకా తన భక్తుని యొక్క విరహము, తన భక్తుడు తన స్వామి దర్శించుకోవాలని ఇక్కడ ఉన్నాడు నా స్వామి వెంటనే ప్రకటమైపోయారు అనమాట. వెంటనే నరసింహస్వామి స్తంభంలో ప్రకటమైపోయి హిరణ్యకశిపుడిని గడపలోకి ఈడ్చుకొని వెళ్ళి ఒక్క దెబ్బకే అండి కొడతానే హిరణ్యకశిపుడు పడిపోతాడు. ఆయన ఈడ్చుకొని వచ్చేసి ఆయన గోర్లతో సంహరించేసి ఆయన పేగుల మీద వేసుకుంటారు. అది ఆయన కోరిన కోరికలన్నీ నెరవేరుస్తూ, ఎందుకంటే బ్రహ్మ ఇచ్చారు, తన భక్తుడు ఇచ్చారు. తన భక్తుని మాట తప్పకూడదు. బ్రహ్మవరం ఇచ్చారంటే కృష్ణుడు దాన్ని తప్పదు కదా. బ్రహ్మ మాటలన్నీ నిలబెట్టాలి. అట్ ఏ టైం అసురుని సంహరించాలి. పెద్ద పెద్ద టాస్కులు అండి కృష్ణయ్యకి అసలు. మళ్ళీ అప్పుడు చెప్తారు బ్రహ్మ అందరూ ఉగ్ర నరసింహస్వామిని శాంతింపజేయలేక శివుడు, బ్రహ్మ, ఈవెన్ లక్ష్మీదేవి అందరు భయపడిపోతారనమాట. ఇంకా లాస్ట్ కు బ్రహ్మ చెప్తారు, నాయన ప్రహ్లాద నీకోసమే ప్రకటమయ్యారు, నువ్వే వెళ్ళి ఆయన శాంతపరచాలి, మాకందరికి అంత ధైర్యం లేదని పంపిస్తారు. అప్పుడు ప్రహ్లాద్ మహారాజు వెళ్ళి ఒక చిన్న 5 సంవత్సరాల బాలుడు వెళ్ళి పాదాలకు ప్రణామం చేసుకొని భగవంతుని కీర్తిస్తే వెంటనే నరసింహస్వామి శాంత స్వరూపం పొంది ప్రహ్లాదుని తలపై చేయి పెట్టి ఎంతో ఆప్యాయంగా ఆయన వాత్సల్యంతో దగ్గర తీసుకుంటారు. అప్పుడు బ్రహ్మాది దేవతలకు కూడా కృష్ణుడు ఒక వార్నింగ్ ఇస్తారనమాట. ఇంకా మళ్ళీ అప్పుడు ఇలాంటి వరాలు ఇవ్వకండి, మీరేమో మీ ఇష్టం వచ్చినట్టు వరాలు ఇస్తారు, అవన్నీ నిలబెడుతూ నేను వాటికి టాస్కులు నేను చేయాల్సి వస్తుంది అనేసి మళ్ళీ బ్రహ్మకు చెప్తారనమాట. ఇలాంటి వరాలు మళ్ళీ మళ్ళీ ఇలా ఆలోచించకుండా నువ్వు ఇవ్వద్దు అనేసి. చూడండి, తన భక్తుని మాట నిలబెట్టారు. బ్రహ్మ ఇచ్చిన వరాలన్నిటినీ నిలబెడుతూ అసురుని సంహరించారనమాట. అది కృష్ణ అంటే. చాలా దివ్యలీలలు ఉన్నాయి. మీరు భాగవతం తీసుకుంటే, అధ్యయనం చేస్తే చాలా చాలా దివ్యలీలలు ఉన్నాయి. ఇలాంటివన్నీ డోంట్ మిస్ ఇట్. తీసుకోండి ప్రతి ఒక్కరు. హరే కృష్ణ. ఇక్కడ శ్రీమద్ భాగవతం నుంచి శ్లోకము చదువుతారు ఎవరైనా? భక్తియుక్త సేవకు సంబంధించిన శ్లోకం. హరే కృష్ణ. శ్రీ ప్రహ్లాద ఉవాచ శ్రవణం కీర్తనం విష్ణోస్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సాఖ్యం ఆత్మనివేదనం ఇతి పుంసార్పిత విష్ణో భక్తిస్ చం నవలక్ష్మణా క్రియతే భగవతి అద్దా తన్మన్యే ధీతం ఉత్తమం. భక్త ప్రహ్లాదుడు పలికెను. విష్ణు భగవానుని దివ్యనామ రూపగుణ పరికర లీలలను గూర్చి వినుట, కీర్తించుట, వారిని స్మరించుట, ఆ దేవదేవుని పాదపద్ములను సేవించుట, దాసుడిగా అనుగుట, పాదపద్మములను సేవించుట, షోడశోపచార విధితో అతనిని అర్పించుట, అతనికి వందనములు నర్పించుట, అతనికి దాసుడిగా నగుట, ఆ భగవంతునే తన ఉత్తమ మిత్రుడని భావించుట, సమస్తమును అతనికి అర్పించుట, అనగా దేహము, మనసు, వాక్కులతో అతనిని సేవించుట అనేది 9 పద్ధతులే విశుద్ధ భక్తి యోగమని అంగీకరించబడినవి. ఈ 9 పద్ధతుల ద్వారా జీవితమును కృష్ణ సేవకు అంకితము కావించిన వాడు పూర్ణ జ్ఞానమును బడసిన వాడైనందున సర్వోత్తమ పండితుడని తెలుసుకొనవలెను. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. చూడండి, భక్తియుక్త సేవ చాలా సులభం అండి. సుసుఖం కర్తం అవ్యయం. చాలా సుసుఖం అనమాట. ఎక్కడ ఉండేవాళ్ళు అక్కడే ఉండండి. భగవంతుని నీళ్ళని శ్రవణం చేయండి, కీర్తనం చేయండి. ఎవరి స్మరణం అని చెప్తున్నారండి? విష్ణు స్మరణం. ఇక్కడ మళ్ళీ స్పెసిఫిక్ గా విష్ణు అని
మనకు తెలియజేస్తున్నారు, దేవతారాధన కాదు అనేసి. ఆయన యొక్క పాద సేవనము, ఆయన అర్చనము, వందనము, దాస్యము, సాఖ్యము, ఆత్మ నివేదనము, ఇలా నవవిధ భక్తి మార్గాల్లో ఏ ఒక్కటి స్వీకరించైనా సరే, లేదా వాటన్నిటిలో 1-2 అయినా సరే, అన్ని అయినా సరే, వాళ్ళ శక్తి అనుసారము ఈ విధంగా భగవంతుని సేవ చేసుకోవడం ద్వారా తప్పకుండా వాళ్ళు భగవంతుని విశుద్ధ భక్తి సేవ చేసిన వాళ్ళు అవుతారు. ఈ నవవిధ పద్ధతుల ద్వారా వాళ్ళ యొక్క జీవితాన్ని కృష్ణ సేవకు అంకితం కావించిన వారు పూర్ణ జ్ఞానమును బడిసిన వాడైన అతనే సర్వత్వ పండితుడని తెలుసుకోవాలను. అటివాడు భగవంతుడు ఇందాక ఆశ్వాసం ఇచ్చారు కదా, నా యొక్క ప్రేమయుత సేవలో నియుక్తమైన వారు నన్నే పొందుతారు కంపల్సరీ అని ఆయన భగవంతుడు మనకు తెలియజేస్తున్నారు. ఇక్కడ భక్తుడైనటువంటి ప్రహ్లాద్ మహారాజ్ కూడా మనకు అదే ఆశ్వాసం ఇస్తున్నారు. ఈ విధంగా ఎలా మీరు భగవంతుని కీర్తించాలి, సేవించాలి, శ్రవణం చేయాలి, భగవంతు లీలలు, ఆయన పాద సేవనము, ఆయన అర్చనము, ఆయనకు వందనం చేయడము, ఆయన యొక్క దాసునిగా సేవ చేయడము, ఆయన యొక్క సఖ్య భక్తి సేవ చేయడం, స్నేహితునిగా ఆత్మ నివేదనం, బలి మహారాజు, ఇలా భక్తులందరూ ఉదాహరణలుగా ఉన్నారండి. ఒక్కొక్క సేవకు ఒక్కొక్కరు. మనకు టైం అయిపోతుంది, మళ్ళీ క్లాస్లో తెలుసుకున్నాము. ఇక నెక్స్ట్ పిక్చర్ అదే వస్తుంది. ఇక్కడ చూడండి, శ్రవణం ఎవరండి? పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామి నుండి భాగవతం శ్రద్ధగా వినడం ద్వారా భగవంతుని పొందారు. కీర్తనం, చైతన్య మహాప్రభువే స్వయంగా వచ్చి హరినామ సంకీర్తనం చేస్తున్నారు. ఎవరైతే హరినామ సంకీర్తనం చేస్తారో, భగవంతుని లీలలు కీర్తనం చేస్తారో ఇక్కడ సుఖదేవ స్వామి కీర్తిస్తున్నారు. ఆ విధంగా ఎవరైతే కీర్తనం చేస్తారో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే కీర్తన చేయడం ద్వారా సులభంగా మనం భగవత్ సాక్షాత్కారం పొందవచ్చు అన్నమాట. భగవంతుని పొందవచ్చు, భగవద్ధామం వెళ్ళవచ్చు చాలా సులభంగా. ఏమైనా కష్టం ఉందా అండి ఎవరికైనా? ఏం కష్టం లేదు, ప్రతి ఒక్కరూ పలకచ్చు హరినామం. ఇక్కడ భగవంతుని స్మరించుకుంటున్నారు ప్రహ్లాద్ మహారాజు. తన స్నేహితులందరికీ భగవంతుని లీలలు, భగవంతుని నామము వాళ్ళకు చెప్తూ ఆయన స్మరించుకుంటున్నారు. ఇక్కడ హనుమంతుడు దాసభక్తి. హనుమంతుడు ఎలా అండి? భగవంతుని యొక్క సేవకు సదా సిద్ధమై ఉంటాడు దాసునిగా. ఇక్కడ అర్చనం, భగవంతుని అర్చించడం ద్వారా, భగవంతునికి వందనం చేయడం ద్వారా. కుంతి మహారాణి భగవంతుని వందనం చేస్తుంది, అక్రూరుడు వందనం చేస్తున్నారు. ఈ విధంగా వాళ్ళు వందనం చేయడం ద్వారానే భగవంతుని పొందారు. ఇక్కడ సాఖ్యభక్తి, గోప బాలకులందరూ చూడండి, అర్జునుడు వీళ్ళందరూ సాఖ్యభక్తికి వస్తారండి. గోప బాలకులు అందరూ సాఖ్యభక్తి చేస్తున్నారు, ఆయన సేవ చేస్తున్నారు. ఇక్కడ బలి చక్రవర్తి చూడండి, బలి చక్రవర్తి సమస్తం భగవంతుని సమర్పించారు. ఆయన గురువు అంటే నామమాత్ర గురువు శుక్రాచార్యుడు ఇవ్వద్దు, అక్కడ వచ్చింది విష్ణువు, ఆయన మొత్తం సమస్తం నిన్ను తీసుకుంటాడు, నీతో సహా, నీ ప్రాణంతో సహా అన్నా కూడా అవును, సమస్తం సమర్పించవలసింది విష్ణువుకే. విష్ణువుకి దానం ఇవ్వడం కంటే నాకు గొప్ప సేవా భాగ్యం ఇంకేముంది? అందరినీ పోషించే విష్ణువు నా దగ్గరికి చేయి చాపొచ్చారు, నా చేయి పైన ఉంటుంది. సమస్తాన్ని పోషించే విష్ణువే నాకు చేయి చాపొచ్చినప్పుడు నేను ఇవ్వకుండా ఎలా ఉంటాను? విష్ణువుకు సర్వం సమర్పిస్తానని బలి చక్రవర్తి సర్వం సమర్పిస్తారు. భగవంతుడు ఎంతో సంతోషిస్తారు ఆయన సేవకు. ఆయన తనకు భక్తులు, ప్రియమైన భక్తునిగా స్వీకరిస్తారు అనమాట. ఈ విధంగా నవవిధ భక్తి మార్గాల్లో మనము 1, 2, 3 లేదా అన్నిటినీ మన వీలైనంత వరకు మనం ఆచరించవచ్చు అనమాట. ఈ విధంగా మనం సులభంగా భగవంతుని పొందవచ్చు. ఈ అధ్యాయం ఒక పునఃసమీక్ష. గీతా మహాత్యం. మనం తీర్థరాజ్ ప్రయాగ క్షేత్రం, ఎక్కడైతే భగవద్గీత ఉంటుందో అక్కడ మొత్తం తీర్థ ప్రదేశాలన్నీ అక్కడే ఉంటాయి. ప్రయాగ లాంటి తీర్థక్షేత్రాలు, ప్రయాగ తీర్థక్షేత్రాలకే రాజు వంటిది. అలాంటి తీర్థక్షేత్రాలన్నీ కూడా ఎక్కడైతే భగవద్గీత భక్తితో అధ్యయనం చేస్తుంటారో అక్కడ ఉంటాయండి. ఇక ఫస్ట్ శ్లోకం 8వ అధ్యాయం 5వ శ్లోకం. మరణ సమయంలో శ్రీకృష్ణుని స్మరించుకోవడము. ఆ విధంగా ఏదైతే స్మరించుకుంటూ ఉంటారో, నన్ను స్మరిస్తే నా ధామాన్ని పొందుతారు, నన్నే పొందుతారు అని భగవంతుడు మనకు ఆశ్వాసం ఇస్తున్నారు. అలాగే మరణ సమయంలో దేన్ని గుర్తుంచుకుంటామో అది పొందుతాం. ఎంఎం వాకి స్మరణ భావం. అతని గురించి కర్మలు చేయడం మరియు అతని గురించి ఆలోచించడము, ఆ విధంగా ఆయన యొక్క నివాసాన్ని మనం పొందుతాము. వైకుంఠ ధామాలు, గోలోక బృందావనం పొందుతాము. ఏ విధంగా? ఆయన కోసమే కర్మలు చేయడము, ఆయన గురించి ఆలోచించడం ద్వారా. ఎవరు? కృష్ణుని గురించి.
ఇంకా ఈ భౌతిక జగత్ అంతా తాత్కాలిక వ్యక్తీకరణలు, దుఃఖాలయాలు. 4 తాపాలు ఏంటండి? జన్మ, మృత్యు, జరా, వ్యాధులు ప్రతి ఒక్కరిని పీడిస్తున్నాయి. ప్రధానమంత్రిని పీడిస్తాయి, పూరి గుడిసెలో ఉండేవాడిని పీడిస్తాయి. వాళ్ళకు మృత్యు వస్తుంది, ముసలితనం వస్తుంది, వ్యాధులు వస్తాయి. అందరికీ ఉన్నాయండి. సర్వోన్నత నివాసాన్ని పొందడానికి భక్తియుక్త సేవ చేయడం. ఎక్కడండి సర్వోన్నత నివాసము? ఆధ్యాత్మిక జగత్తులో ఉంది. భౌతిక జగత్ అంతా దుఃఖాలయం. కొని ఉంటాలే, దుఃఖాలయం సర్దుకుంటా అంటే ఉండడానికి లేదు, ఆ శాశ్వతం ఈడ్చిపడేస్తాడు యమదూతలు వచ్చి. అంటే మరణం వస్తుందని, ఉండడానికి లేదు. కాబట్టి మనం సర్వోన్నత నివాసం, మన నివాసం వదిలిపెట్టి వచ్చాం. కాబట్టి మళ్ళీ మనం తిరిగి మన నివాసాన్ని పొందడానికి సులభంగా మనం కృష్ణ భక్తి చేయడం ద్వారా మనం భగవంతుని పొందుతాం అన్నమాట. ఇక్కడ భక్తియుక్త సేవలు 9 విధ పద్ధతులు ఇచ్చారు. శ్రవణం, కీర్తనం, స్మరణం, విష్ణు పాద సేవనం ఇవన్నీ కూడా. కాబట్టి మనం 9 విధ భక్తి మార్గాల ద్వారా మనం భగవంతుని సులభంగా ఈ కలియుగంలో హరినామ సంకీర్తనం చేయడం ద్వారా పొందవచ్చండి. ప్రతి రోజు మీరు హరినామ సంకీర్తనం చేస్తున్నారా? ప్రయత్నం చేయండి. ఇంట్లో అందరు కలిసి కీర్తన చేయడము, జపం చేయడము. ఎవరైనా చదువుతారండి చైతన్య చరితామృతం? అంతలేలా నేనే చదువుతా, టైం అయిపోతుంది. అన్ని ఆధ్యాత్మిక పద్ధతుల కంటే 9 విధ భక్తి విధానములైన శ్రవణము, కీర్తనము మొదలగునవి ఉత్తమమైనవి. ఎందువలన వాటికి శ్రీకృష్ణుని మనకు ఇవ్వగలిగిన మరియు అతని ఆధ్యాత్మిక ప్రేమను మనకు ఇవ్వగలిగిన అద్భుతమైన శక్తిని కలిగి ఉన్నవి. 9 విధ భక్తి విధానములన్నింటిలోనూ నామ సంకీర్తనము అత్యుత్తమమైనది. భగవంతుని దివ్య నామములను ఎటువంటి అపరాధములు లేకుండా జపించుట వలన ఎవరైనా చాలా తేలికగా వెలకట్టలేని సంపద అయిన కృష్ణ ప్రేమను పొందగలరు. ఈరోజు మెసేజ్ పెట్టాను, మీరు చూసారా? అరుదైన అత్యంత విలువైన అవకాశము చింతామణి, నామ చింతామణి లభిస్తుంది మీకు. చూడండి, రోజు చెప్తున్నాం హరినామ సంకీర్తనను. తేలికగా వెలకట్టలేని సంపదను మీరు పొందవచ్చు చాలా సులభంగా. ఎవరైనా ఈజీ మనీ కోసం ప్రయత్నిస్తున్నారా? ఈజీ మనీ చూడండి, ఇక్కడ కృష్ణుడు ఇస్తున్నారు ఈజీ మనీ. వెలకట్టలేని సంపద, వెలకట్టలేని సంపద అయిన కృష్ణ ప్రేమను సులభంగా పొందగలరు. ఎలా పొందగలరండి? కేవలం భగవంతుని యొక్క దివ్యనామాలను ఎటువంటి అపరాధం లేకుండా జపించడం వలన ఎవరైనా చాలా తేలికగా వెలకట్టలేని సంపద అయిన కృష్ణ ప్రేమను పొందగలరు. ఇది శ్రీ చైతన్య చరితామృతం అంత్యలీలలో మనకు తెలియజేయబడింది. ఈ విధంగా మనం భగవంతుని పొందవచ్చండి చాలా సులభంగా, తేలికగా. చాలా అత్యంత విలువైన సంపద. మీకు అందరికీ ఈ కోర్స్ చేయడం వల్ల సాఫ్ట్ కాపీ సర్టిఫికేట్ ఇవ్వబడుతుందండి, వాట్సాప్ లో పంపబడుతుంది. ఇంకా భగవద్గీత యథాతథము తీసుకోండి. ప్రతి ఒక్కరు ఎవరి దగ్గర లేకపోయినా సర్వ తీర్థ క్షేత్రాలు ఎక్కడైతే భగవద్గీత చదవబడుతుందో, పఠించబడుతుందో భక్తి శ్రద్ధలతో, అక్కడ సర్వ తీర్థ క్షేత్రాలు ఉంటాయండి. అది భగవంతుని ఎంతగానో సంతృప్తి పరుస్తుంది భక్తితో భగవద్గీత పఠనం చేయడం. ఇక్కడ చూడండి, శ్రీమద్ భాగవతం మనం చెప్పుకున్నాం కదా, 12 స్కందాలు, 18 పుస్తకాలు ఉన్నాయండి. చాలా అమూల్యమైన సంపద ఇది. ఇందాక చెప్పుకున్నాం కదా మనం, నరసింహస్వామి లీల, ప్రహ్లాద్ మహారాజ్ లీల, అలా అంబరీష్ మహారాజు లీల, భరత మహారాజు లీల, చాలా చాలా భక్తుల యొక్క లీలలన్నీ ఉన్నాయండి. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండవలసిన గ్రంథము శ్రీమద్ భాగవతము. ఎప్పుడైతే భగవంతుడు ద్వాపర యుగంలో తిరిగి తన స్వధామమైన గోలోక బృందానికి ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారో సూర్యుల్లాగా ఉదయించిందండి భాగవతము, శ్రీమద్ భాగవతము. స్వయం కృష్ణుడు. ప్రతి ఒక్కరూ మీ ఇంటికి కృష్ణుని తీసుకెళ్తారని ఆశిస్తున్నాము. మీకు ఎవరికైనా భాగవతం కావాల్సి ఉంటే మమ్మల్ని సంప్రదించండి. హరే కృష్ణ. ఇది ఇస్కాన్ యొక్క అడ్రస్ అండి. మీరు ఎవరైనా టెంపుల్కి రావాల్సి ఉంటే మమ్మల్ని సంప్రదించండి, మేము మీకు సహాయం చేస్తాం మీరు రావడానికి. అంటే దారి అడ్రస్ తెలపడం కానీ అన్ని. ప్రతి ఒక్కరు వచ్చి దర్శించుకొని ప్రసాదం తీసుకోండి. భక్తుల యొక్క సాంగత్యాన్ని పొందండి. ముఖ్యంగా భక్తుల యొక్క సాంగత్యం పొందడం కోసమే మనకు ఈ సంఘం ఏర్పాటు చేశారు. సంఘం అంటే అందరు కలిసి ఐకమత్యంతో నైపుణ్యత సాధించడానికి, చాలా ఈజీగా మనం ఎదుర్కోవడానికి సమస్యను ఐకమత్యంగా మనం ఉండడం కోసమే ఇస్కాన్ స్థాపించారు. అయ్యో, మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, సందేహాలు ఎవరికైనా. హరే కృష్ణ. వెంటనే అడగండి, టైం అయిపోతుంది. ఎవరికైనా సందేహాలు ఉన్నాయన్నా ఇప్పుడు చెప్పుకున్న విషయాల్లో? హరే కృష్ణ. ఓకే, ధన్యవాదాలు. సంతోషం అండి. మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా, సందేహం ఉన్నా అడగండి నన్ను. మీరు అడగడం వల్ల మిగతా వాళ్ళకు కూడా తెలుస్తుంది. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇక్కడ అడగడానికి ఇబ్బంది ఉంటే నన్ను
కాంటాక్ట్ చేయొచ్చు. నేను మీకు సేవ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. అందరూ మనం ఇప్పుడు పంచతత్వ మంత్రం హరే కృష్ణ మహామంత్రం పలుకుదామండి. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాస బృంద ముక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ అండి. ఇక్కడ హ్యాండ్ రైజ్ చేశారు. మీకు ఏమైనా సందేహం ఉంటే అడగచ్చు. హరే కృష్ణ. ఏమైనా సందేహాలు ఉన్నాయా ఎవరికైనా? ఓకే అండి. ఈరోజు క్లాస్ విన్నందుకు మీ విలువైన సమయం కేటాయించినందుకు అందరికీ ధన్యవాదాలు. మళ్ళీ మనం తిరిగి రేపు కలుసుకుందాము. మీకు ఏమైనా సందేహాలు ఉంటే మీరు తప్పకుండా అడగచ్చు. నన్ను పర్సనల్ గా అయినా మీరు కాంటాక్ట్ కావచ్చు. హరే కృష్ణ అండి అందరికి. హరే కృష్ణ. క్లాస్ ఎండ్ చేస్తే ఏమైనా అడుగుతారా? హరే కృష్ణ అండి.